బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఆఖరి శ్లోకాలు. అంటే అర్జునుడికి అర్జునుడిలో ఉన్న మోహం, ఎటువంటి మోహం ఉంది, దేనివల్ల అంటే భయం, ఏమైపోతుందో అనే అలజడి, ఇది ఈ తగని సమయంలో నీకెందుకు దాపరించింది, నువ్వేమైనా పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ పండితులైన వాళ్ళు ఇలా ప్రవర్తించరు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, అర్జునుడు నాకేమీ తోచట్లేదు, నాకు ఏది సరి అయినది ఏది సరికానది అర్థం కావట్లేదు, ఆ నా విచక్షణ పనిచేయట్లేదు, నేను నీ శిష్యుడను, శరణాగతుడను, దయచేసి నాకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వండి అని అర్జునుడు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఈ ఈ ఈ విషయాలన్నీ మనం దేని గురించి ఆలోచించాలి, దేని అంటే మన ఆలోచన గాని మన ఉద్దేశం గాని ఎటువైపు ఉండాలి, ఎటువైపు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకు అటువైపు ఉండాలి, ఎందుకు ఇటువైపు ఉండకూడదు, శరీర భావనతో ఉంటే ఇబ్- మా ఈ మోహం అనేది ఉంటది. కానీ మనం శరీరం కాదు, మన ఆత్మలం, మనం ఆత్మ చైతన్యాలమే. జీవాత్మ ఇక్కడికి కారణలోకాల్లోకి వస్తుందని చెప్పి ఆత్మ గురించి, జీవాత్మ గురించి, జీవుడు స్వధర్మం అనే కోణంలో శరీరం తీసుకొని వచ్చిన ఈ ఈ ప్రాణులు గురించి, ఈ శరీరంతో ఉన్న సమయంలో మన మెయిన్ మోటో ఏమై ఉండాలి, మన స్వధర్మాన్నే మనం ఆచరించాలి. ఎందుకు అంటే అది మనది. మనం ఏ లెర్నింగ్ కోసం అయితే జన్మ తీసుకొని వచ్చామో, మన ఆత్మ ఏ కర్మల సంచి అయితే మన ప్రణాళిక ప్రకారం మనం తెచ్చామో, దాని మీద మన శ్రద్ధ ఉండాలి, దృష్టి ఉండాలి. పరధర్మం ఎంత గొప్పదైనా కూడా స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ఎందుకంటే ఈ జన్మకి ఈ లెర్నింగ్ తెచ్చుకున్నాం, దీన్ని మనం కంప్లీట్ చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి అని చెప్తారు. ఓకే, ఇవన్నీ చెప్పాక మళ్ళీ కర్మ సిద్ధాంతం గురించి కూడా చెప్తారు. నిష్కామ కర్మ యోగము, సమత్వ బుద్ధి రూప నిష్కామ కర్మయోగము. అంటే బుద్ధిలో సమత్వాన్ని స్థాపన చేయాలి అంటే నిష్కామ కర్మయోగం ఆచరించాలి. దానికి నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటే అవసరం, దానివల్ల మాత్రమే ఇది జరిగిద్ది. నిష్కామ కర్మయోగం ఎందుకు ఆచరించాలి, దాని యొక్క ఫలితాలు ఏంటి, ఎలా ఆచరించాలి, అది ఆచరించకపోతే సకామ కర్మలు కంట నిష్కామ కర్మ ఎందుకు ఉత్తమమైనది, సకామ కర్మ నిష్కామ కర్మతో పోలిస్తే ఎందుకు ఆ ఏంటిది నిమ్న శ్రేణికి చెందినది అని ఈ వివరాలన్నీ చెప్పి ఫైనల్ గా ఏమంటారు, నానా విధం ఇక్కడ 52, 53 ఈ రెండిట్లో ఏమంటారు, మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినినా వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగం నుండి వైరాగ్యంను పొందగలవు. ఎప్పుడైతే మోహాన్ని దాటుతామో అప్పుడే వైరాగ్యాన్ని పొందగలుగుతాం. భోగం అంటే ఏంటి, భౌతిక భౌతిక ప్రపంచపు వాంఛలు ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇదే భోగం అనుకుంటాం. కానీ మనల్ని మన అంతరంగం ఏంటో మనం తెలుసుకొని దాన్ని సవరణ చేయడానికి, దాన్ని సరిచేయడానికి మనం చేసే ప్రయత్నమే మన గోల్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ ఆగుతాం ఎందువల్ల, ఈ మోహం అనేది మనల్ని బయటికి రానియదు, ఉబి లోపలికి లాగేస్తూ ఉంటది, ఇంకా 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 వ్యామోహం వరకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అందులోంచి బయటకు వస్తేనే ఈ విషయాలు అర్థమవుతాయి. అర్థమైతే కదా మనం ఆచరిస్తాం, అర్థం కాకపోతే ఏం ఆచరిస్తాం. అందుకని నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన అయోమైన గురైన నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు, అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగం ఏర్పడును. ఎప్పుడైతే మన బుద్ధిలో ఏది ఏమైనా కానీ అంటే రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ఇది సరైందా అది సరైందా, ఇది కరెక్టా అది కరెక్టా, అది చైనా ఇది చైనా అని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము సమాజంలో ఉన్నాము, కాకుండా మన పూర్వజన్మ వాసనలు కూడా మనల్ని అలా లాగుతూ ఉంటాయి. ఎక్కడో ఏదో చూసాము, దానికి మన గత గత వాసనలు
గత గుణాలు కనెక్ట్ అయిపోతాయి, కనెక్ట్ అయిపోయి మనల్ని అటువైపు లాగుతూ ఉంటాయి, అటువైపు ప్రేరణ ఇస్తూ ఉంటాయి. కానీ ఎంత మనల్ని అంతగా మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసినా కూడా ఎప్పుడైతే మనం సత్యాన్నే పట్టుకుంటామో, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు జన్మ తీసుకున్నాను, ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నాను, ఈ పరిస్థితులకు కారణం ఏంటి అనే అన్వేషణ ఎప్పుడైతే మనలో ఎప్పుడూ ఉంటుందో, నిరంతరం ఉంటుందో, మనం పరమాత్మ సంయోగము విశ్వంతో కనెక్ట్ అయ్యి దాని యొక్క కార్యకారణాలని తెలుసుకుంటాం. తెలుసుకోవడం వల్ల అటువైపు మళ్ళీ వెనక్కి వెళ్ళం, దారి మళ్ళీపోకుండా సరి అయిన దారిలో ఉంటాము అని చెప్తూ, అప్పుడు ఈ పరమాత్మతో నిత్య సంయోగం ఏర్పడును అని చెప్పారు. ఇది చెప్పాక అర్జునుడు ఒక ప్రశ్న వేస్తారు. ఏమని ప్రశ్నిస్తారు? ఈ రోజు శ్లోకాలు. అర్జున ఉవాచ 54వ శ్లోకం. ఓ కేశవ, సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? సమాధి స్థితుడై అంటే తన అంతరంగంతో పూర్తిగా కనెక్ట్ అయ్యి సమాధి స్థితిలోన, అంటే ఏమంటాము, ఇంద్రియ నిగ్రహము, సమబుద్ధి, ఇవన్నీ యాక్టివేట్ అయ్యాక సమాధిలో స్థితంగా ఉండి ఆ సమాధి స్థితిలో ఉంటూ, అంటే సమాధి ధ్యానంలో మనం అనుభవం చెందుతాం. ఆ ధ్యానంలో అనుభవం చెందిన సమాధిని నిజ జీవితంలో ఆచరించడమే సమాధి స్థితి. అంటే అంతర్మౌనం, బాహ్యంగా జరుగుతున్న విషయాలన్నింటినీ గమనిస్తూ ఇవి ఏ కార్యకారణాల వల్ల వచ్చాయి అని లెర్నింగ్ వైపు, అన్వేషణ వైపు తిప్పడం సమాధి స్థితి. అన్వేషణ వైపు తిప్పకుండా లోపల రకరకాల ఫీలింగ్స్, మన భావోద్వేగాలని, ఎమోషన్స్ ని అన్నిటినీ యాక్టివేట్ చేసి రకరకాల ఆలోచన చేసేది సమాధి స్థితి కాదు. సహజంగా మనం రకరకాల ఆలోచనలు గీచలు అన్ని చేస్తుంటాం, కానీ ఏమంటున్నారు ఇక్కడ? సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని. సమాధి స్థితి ఎలా ప్రాప్తిస్తుంది? పరమాత్మ ప్రాప్తి పొందితే సమాధి స్థితిలో ఉండగలుగుతాం. సమాధి స్థితి యొక్క అనుభవం వేరు, సమాధి స్థితిలో ఉండడం వేరు. ఇక్కడ ఏమంటున్నారు? సమాధి స్థితుడై అంటే నిరంతరం సమాధి స్థితిలో ఉండేవాడు పరమాత్మ ప్రాప్తి అందితే సమాధి స్థితిలో ఉండగలం. అంటే ఇప్పుడు నేను రకరకాల సిచ్యువేషన్స్ లో ఉంటాను. ఇప్పుడు ఈ క్షణం నాకు ఇది పని, దీనికంటే ముందు ఇంకొక పని, దీనికంటే తర్వాత ఇంకొక పని, రకరకాల పరిస్థితులు. ప్రతి పరిస్థితిలోన నా నేను నాకు నాకు నా వచ్చే డిస్టర్బెన్స్ నాకు వస్తుంది, నేను డిస్టర్బ్ అవుతాను. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు నాకు అనుకూలంగా ఉంటాయని అనుకోవడానికి లేదు కదా. యాక్చువల్గా పరిస్థితులు అనుకూలంగా ఉండకూడదు, ఉండనప్పుడే అన్వేషణ మొదలవుతుంది. అన్నీ అనుకూలంగా ఉంటే చక్కగా తిని పడుకుంటాం, అన్వేషణ ఉండదు, వెతుకులాట ఉండదు, పరుగు ఉండదు, ప్రయత్నం ఉండదు, ఏమీ ఉండదు. నేను ఎడ్డమంటే తెడ్డమన్నట్టుగా ఉండాలి పరిస్థితులు, వ్యవహారం, మనుషులు అన్నీనా. అలా ఉన్నప్పుడే నేను అన్వేషణలోకి వెళ్తాను. సో ఈ అన్వేషణలోకి వెళ్ళేటప్పుడు నేను ఎందుకు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని నేను అన్వేషించగలిగినప్పుడు దాని కారణాన్ని ఎంత దూరమైనా వెళ్ళి తెలుసుకుంటాను. అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యో, మాస్టర్స్తో కనెక్ట్ అయ్యో, నా జీవాత్మని ప్రేరేపించో, రికార్డ్ రూమ్ వరకు పంపించో, చేసో, ఏదో ఒకటి చేసి సమాధానం తెచ్చుకుంటాను. సమాధానం తెచ్చుకోనంత వరకు నేను సమాధి స్థితిలో ఉండలేను. కాసేపు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను, కాదనట్లా. బట్ టెంపరీ కంట్రోల్ కాదు ఇక్కడ కావాల్సింది, పర్మనెంట్ కంట్రోల్. ఆయన చెప్పేది సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని. ఆ స్థితిలో ఉన్నవాడినే స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రజ్ఞని స్థితంగా వాడేవాడు. ప్రజ్ఞ అంటే ఏంటి? తెలివి. తెలివిని బ్యాలెన్స్డ్ తెలివితేటలతో ఉండడం అనమాట. అటు ఏంటది, తొణకడు బెనకడు అంటారు చూసారా, ఆ స్టైల్. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు ఇవి. ఇప్పుడు నేను స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే నాలో ఎటువంటి లక్షణాలు ఉండాలి, నా వ్యవహారం ఎలా ఉండాలి, నన్ను నేను ఎలా డీల్ చెయ్యాలి. ఇక్కడ చూడండి, నా ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును, వ్యవహారం. నేను ఎటువంటి మాట్లాడాలి, నా మాట తీరు ఏ విధంగా ఉండాలి, నా నడవడిక ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, నేను ఏ బేసిస్ మీద ప్రవర్తించాలి. నేను ఇప్పుడు స్థితప్రజ్ఞుడిని అవ్వాలనుకుంటున్నాను, నేను సమాధి స్థితిలో స్థిరంగా ఉండాలనుకుంటున్నాను. అదే విధంగా అదే సమయంలో పరమాత్మతో కనెక్టివిటీలో ఉండాలనుకుంటున్నాను, చైతన్య స్థితిలో ఉండాలనుకుంటున్నాను. అప్పుడే నేను స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాను. అలా అవ్వాలంటే నేనేం డెవలప్ చేసుకోవాలి, నేనేం నేర్చుకోవాలి, అదంటే ఏంటి, యాక్చువల్గా స్థితప్రజ్ఞత అంటే ఏంటి, అది డెవలప్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి, మొత్తం నాకు కాన్సెప్ట్ అంతా కావాలి. స్థితప్రజ్ఞుడు అనే కాన్సెప్ట్ మొత్తం నాకు కావాలి. చెప్పండి.
అని అర్జునుడు అడుగుతున్నారు. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. దీనికి భగవాను వాచ మొత్తం 55 నుంచి 72 వరకు 18 శ్లోకాలు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, మ్, ఎలా అవ్వచ్చు, ఎందుకు అవ్వలేకపోతాము, అది ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ వరకు వెళ్తుంది అని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా చెప్తారు. మొదటి 3 శ్లోకాలు అంటే 55, 56, 57 ఈ 3 శ్లోకాల్లోన కూడా కొన్ని పాయింట్స్ ఇస్తారనమాట. లిస్ట్ అనుకోండి. దేనికి లిస్టు? స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు. అది లిస్ట్ ఈ 3 శ్లోకాల్లో. ఓకే, ముందు ఈ 3 చూద్దాం. 55, 56, 57 ఈ 3 కలిపి చూద్దాం. ఓకే. 55 శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీను పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాడిని స్థితప్రజ్ఞుని అని అందరు. దుఃఖములకు కుంగిపోనివాడు, సుఖములకు పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధములను వీడినవాడు అయినట్టి మననశీలుడు అంటే ముని స్థితప్రజ్ఞుడు అనబడును. దేనియందును మమతాశక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితులందు హర్షము, ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలగు వికారములకు లోనగువాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. ఇవి 3 శ్లోకాలు. 55, 56, 57. ఇందులో మొత్తం ఒక 10 పాయింట్లు ఉంటాయి. నేను స్థితప్రజ్ఞుణ్ణి అవునా కాదా చెక్ చేసుకోవాలంటే నాకు చెక్ లిస్ట్ ఉండాలి కదా. నేను స్థితప్రజ్ఞుడిని అవ్వాలన్నా కూడా నాకు ఒక లిస్ట్ ఉండాలి కదా. క్వాలిటీస్, లిస్ట్ ఆఫ్ క్వాలిటీస్. అది ఈ 3 శ్లోకాల్లో ఉంది. ఫస్ట్ది ఏంటి? మనస్సునందలి కోరికలన్నీను పూర్తిగా తొలగిపోయి, మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తొలగిపోవాలంట. కోరికలు తొలగిపోవడం అనేది ఎలా జరుగుతుంది? ఎలా సాధ్యం కోరికలు తొలగిపోవడం? కోరికలన్నీ తొలగిపోవడం అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనకి నిమిషానికి 60 కోరికలు వస్తుంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే మనమేమనుకుంటాము? కోరిక నెరవేరిపోతే తొలగిపోతాది అనుకుంటాం కదా. కానీ కోరిక నెరవేరే కొద్దీ దాని వెనక ఇంకొక కోరిక, దాని వెంబంటే ఇంకొక కోరిక, దాని వెంబంటే ఇంకొక కోరిక పుడుతూనే ఉంటాయి కదా. ఇంకా ఫుల్ఫిల్ అవ్వడం ఏంటి? ఇంకా తొలగిపోవడం ఎలాగవుతుంది? ఇక్కడ ఏమంటున్నారు? కోరిక నెరవేరడం అనలేదు, తొలగిపోవడం అన్నారు. అంటే ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఈ కోరిక యొక్క కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోగలగాలి. ప్రతి దానికి లెక్క ఉంటది. ఊరికే మనకేమీ అనిపించేది. మనం బయట బయట చూస్తుంటాం, ప్రపంచాన్ని చూస్తుంటాం, చూస్తుంటే మనకి ఏదో ఒకటి అనిపిస్తుంది. ఇది ఎందుకు ఇది అనిపించింది, ఇది ఉత్పన్నమైంది లోపల, ఎందుకు, ఏ ఏ ఏ ఆ, ఏ కారణం వల్ల నాకు ఇది అనిపించింది? కొన్నిసార్లు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి ఇది ఇవ్వాలి, ఆ, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంబంధించి మంచి జాబులు ఇవ్వాలి, లేదా లేదంటే మంచి చదువు ఇవ్వాలి, లేకపోతే అలాగే ఇవ్వాలి, ఇలాగ ఇవ్వాలి. ఇవి ఆ, ఇంటికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, సంపాదనకి సంబంధించి, ఆస్తులకి సంబంధించి, బట్టలకి సంబంధించి, అంతేకాకుండా మన ఫ్యూచర్కి సంబంధించి రకరకాల కోరికలు, అవి తొలగిపోవాలి అంటున్నారు. ఈ కోరిక నాకు ఎందుకు కలిగింది? ఈ కోరిక నాలో ఎటువంటి భావనలని ఉత్పన్నం చేస్తుంది? దీని వెనక కారణం ఏంటి? ఇది నాకు అవసరమా, అవసరం లేదా? లేదంటే రేపు ఫ్యూచర్లో నాకు ఇది అవసరం కాబట్టి ఈ రోజు నాకు ఈ ఆలోచన వచ్చిందా? దాన్ని ఎంతవరకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆ కోరికకి నేను ఎంత విలువ ఇవ్వాలి, ఎంత శక్తిని ఇవ్వాలి, అసలు శక్తిని ఇవ్వాలా వద్దా? ఈ బేరేజీ వేసుకుని, ఈ లెక్క చూసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించినప్పుడే కోరిక తొలగిపోతుంది. అవసరమైతే నెరవేర్చుకుంటాను, అవసరం లేకపోతే ఊరుకుంటాను. ఆల్రెడీ ఏదో జన్మలో కంప్లీట్ అయిపోయిందంటే మరలా మరలా ఎందుకు? ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, ఏంటంటే కొన్ని జన్మల్లో చాలా హ్యాపీనెస్ పొందుతాం, స్నేహాన్ని పొందుతాం, మరలా మరలా అదే కావాలి, మరలా మరలా అదే కావాలని ఆ తపన ఉంటుంది. ఎందుకంటే అది ఇచ్చిన ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలి అని అనుకుంటాం. కానీ ఆల్రెడీ పొందేశాం కదా, ఇంకో విధంగా ట్రై చేస్తాను, ఇంకో విషయాన్ని తెలుసుకుంటాను అనుకుని మనం కొత్త ప్రణాళిక వేసుకొని వస్తాం. కానీ మన వాసనలు అటువైపే లాగుతుంటాయి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఇది నాకు ఎందుకు వచ్చిందనే అన్వేషణలోకి వెళ్తే కదా తెలుస్తుంది. ఎప్పుడైతే అన్వేషణ చేస్తామో అసలు రీజన్ తెలుసుకుంటాం. అసలు రీజన్ తెలుసుకున్నాక
దానికి విలువ ఇవ్వాలా ఈ విలువ ఇవ్వకూడదా అనేది మనమే డిసైడ్ చేసేస్తాం. ఇది కోరికల్ని తొలగించుకునే ప్రాసెస్. కోరికలు తొలగిపోవడం అనే ప్రాసెస్. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందము పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందరు. ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు. ఇప్పుడు నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇక్కడ చూడండి, మొత్తం స్థితప్రజ్ఞుడు అంటే కోరికని ఎలా బ్యాలెన్స్ చేయడం. ఎందుకంటే రాబోయే శ్లోకాల్లో అది ఆ డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే మన కోరిక మీద మొత్తం మన ప్రవర్తన కూడా డిపెండ్ అయ్యి ఉంటది. మన భావనలు, భావోద్వేగాలు, ఆలోచనలు, చర్యలు, ప్రతిచర్యలు, చేతలు, చేష్టలు అన్ని దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఏదో విధంగా దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు. నేను ఆత్మ పదార్థాన్ని, ఎదుటివాడు కూడా ఆత్మ పదార్థమే. వాడి ప్రణాళిక కొద్దీ వాడొచ్చాడు, నా ప్రణాళిక కొద్దీ నేను వచ్చాను. అయితే ఇప్పుడు నాలో పుట్టిన ఈ కోరిక నన్ను ఇబ్బంది పెడుతుందా, ఎదుటివాడిని ఇబ్బంది పెడుతుందా? వాడు ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఓహో, అది వాడి కోరిక. దాన్ని నెరవేర్చుకోవడానికి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, అర్థమైపోతుంది. ఇదేం పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మ్మ్, ఎలా చెప్పచ్చు, మన ఇంట్లో వాళ్ళే. బేసిక్ గా మనకు అర్థం అవ్వాలంటే మన ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాలి. మనం ఏం చెప్తాము, చిన్న చిన్న విషయాల్లో కూడా మనం గొడవలు ఆడుకుంటుంటాం. ఎక్కువగా సినిమాల్లో కానీ లైఫ్ లో కానీ ఏం చూపిస్తారు? తడితో వాళ్ళు తెచ్చి మంచం మీద పడేశారు, షూస్ ఇప్పారు, సాక్స్ లో దగ్గర, షూ దగ్గర, బెల్ట్ దగ్గర, బట్టల దగ్గర ఇలాగ మొత్తం పడేశారు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకెందుకు బుర్రకెక్కదు? ఎందుకు ఆ పని చెయ్యవు? ఆ ఇప్పేదేదో అక్కడే ఇప్పొచ్చు కదా, నాకు మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ ఇస్తావు అని మనం వాదిస్తాం. వాదులాడతామా లేదా? మన కోరిక ఏంటి? ఇంత కష్టపడి ఇల్లంతా సర్ది పెడుతున్నాం కదా, ఒక్క క్షణంలో దోప చేసేస్తున్నారు. ఇది ఇలా ఉండకూడదు, ఇది నీట్ గా ఉండాలి. ఇది మన తపన. ఎదుటి వాళ్ళ తపన ఏంటి? ఎదుటి వాళ్ళు ఏంటి? అమ్మయ్య ఇంటికి వచ్చేసాం, ఫ్రీగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అని ఆ స్వేచ్ఛని ఉపయోగిస్తారు ఇంటికి వచ్చిన వెంటనే. వాళ్ళేంటి? స్వేచ్ఛగా ఉండాలనే కోరికతో కోరికపై వాళ్ళ ప్రవర్తన డిపెండ్ అయ్యి ఉంది. ఇంటిని శుభ్రంగా ఉంచాలి, ఇది నా కోరిక, నేను ఇంత కష్టపడ్డాను కదా, కనీసం ఒక గంట అయినా అలా నీట్ గా చకాచక్ కనిపిస్తే బాగున్ను అనేది మన కోరిక. మన కోరిక ఫుల్ఫిల్ అవ్వాలని మనం పంతం పడతాం. నా స్వేచ్ఛ నేను ఇక్కడే కదా ఉపయోగించగలను అనేది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను నా ప్లేస్ లో ఉండి నేనే కరెక్ట్ అనే భావంతో నేను చూశాను అనుకోండి, ప్రతి క్షణం యుద్ధమే కదా, గొడవే కదా. అదే వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి కారణం అని ఒక్క క్షణం, సార్ అంటారే పరకాయ ప్రవేశం, ఒక క్షణం ఆలోచించామే అనుకుందాం. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఆహా, అలసిపోయాడు, అలసిపోయి స్వేచ్ఛ రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు. అలాంటప్పుడు ఏం చేస్తున్నాము ఏంటి అనేది తోచదు. వాళ్ళకి కొంత టైం ఇస్తే తర్వాత వాళ్ళే సర్దుకుంటారు. సర్దితే సర్దారు, లేకపోతే లేదు అని వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించాలి అంటే, వాడు నాలాంటి ప్రయాణంతోనే వచ్చాడు, నేను నాలాంటి ప్రయాణంతోనే వచ్చాను. ఎవరి ప్రయాణానికి సంబంధించిన వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఫ్రీడమ్స్ వాళ్ళకు ఉన్నాయి అని అర్థం చేసుకున్న రోజు సంతుష్టులవుతాం, సాటిస్ఫై అవుతాం. లేదంటే ఎప్పుడు ఈ డిస్సాటిస్ఫాక్షన్ తో కొట్టుకుంటుంటాం. అవునా కదా? అనగా పరమాత్మ సంయోగము వలన. పరమాత్మతో సంయోగం అంటే ఏంటి? పరమాత్మ ఎక్కడో ఏదో లోకాల్లో ఉన్నారా? మన ఎదుటిగా ఉన్నవాడు పరమాత్మ స్వరూపం కాదా? వాడు దైవం కాదా? వాడు దైవంగా మారడానికి వచ్చినవాడు కాదా? వాడు లెర్నింగ్ లో వాడు ఉన్నాడు, నా లెర్నింగ్ లో నేనున్నాను. ఈ అవగాహన గాని మన బుర్రకి ఎక్కించామనుకోండి, మనం ఎవరిని వ్యతిరేకంగా చూడం. ఎందుకు ఎలా చూడాలి? గొడవ పడకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవడానికి అలాగ చూడాలి. మన ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఒక స్థిత ప్రజ్ఞతతో ఉండాలంటే అలా ఉండాలి. లేదు నాకు స్థిత ప్రజ్ఞత అక్కర్లేదు,
నేను అరుస్తూనే ఉంటాను, గొడవ ఆడుతూనే ఉంటాను, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లోనే ఉంటాను, 24 గంటలు భావోద్వేగాల్ని పొంగిస్తూ పొర్లిస్తూ అందులో నేను కూడా నానిపోతూ నాశనం అయిపోతూ ఉంటానంటే వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఎలా నచ్చితే అలాగ ఉండొచ్చు. లేదు, నేను మారాలి. నా భావనలని, నా ఆలోచనలని, నా చర్యలని, నా మాటలని అన్నిటినీ సమతుల్యంగా ఉంచుకోవాలి. నా నా కంట్రోల్లో ఉండాలి, నా అదుపాజ్ఞలో ఉండాలి, నేను స్థితప్రజ్ఞుడిగా ఉండాలి అనుకుంటే ఇది ఆచరించాలి. సో సెకండ్ లక్షణం ఏంటి? ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు. తృప్తి పడాల. ఆత్మ ద్వారా ఆత్మయందు ఎదుటివాడు సంతుష్టి. ఇట్స్ ఓకే అబ్బా, అలసిపోయి వచ్చారు, అలసట్లో ఉన్నప్పుడు ఇవన్నీ తోచవు. ఎప్పుడు రిలాక్స్ అవుదామా, ఎప్పుడు ఫ్రెష్ అవుదామా అనే ఆలోచన ఉంటుంది, కానీ ఇవన్నీ తోచవు. వాళ్ళ సిచ్యువేషన్ లో మనల్ని మనం ఒక్క నిమిషం ఉంచుకుంటే మనం ఈ గొడవలే ఆడం. ఇది చిన్న విషయమే, కానీ ప్రతిరోజు ఈ విషయంలో గొడవ అవుతుందా లేదా? ఇలాంటి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నిరంతరం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే, నిరంతరం మనల్ని మనం పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ షూస్ అంటారు. వాళ్ళ స్థానంలో, వాళ్ళ ప్లేస్ లో మనల్ని మనం ఆ క్షణం, వాళ్ళ పని చేసిన ఆ క్షణం మనల్ని మనం ఉంచుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అర్థమైతే ఎందుకు గొడవ ఆడతాం? అర్థం కాకే కదా ఈ గొడవలన్నీనా. అందుకే అర్థం చేసుకుని ప్రవర్తించు. అప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. సంతుష్టుడైన వాడు ఆత్మానందము పొందును. పొందినవాడు అప్పుడు వెంటనే మనకి మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అయ్యో పోన్లే అబ్బా, అలసిపోయి వచ్చాడు, ఏం చేయడా ఏంటా. పిల్లలు మనం ఏం చెప్తే అది చేస్తారు కదా. నాన్న కొంచెం అన్ని మంచినీళ్ళు తెచ్చి పెట్టారా, నాన్న కొంచెం ఇది అక్కడ పెట్టారా, చేసారా అంటే చెయ్యరు, చక్కగా చేస్తారు. మన కష్టాన్ని అర్థం చేసుకుంటారు, మన బాధను అర్థం అలాగే ప్రతి మనిషి అనేవాడు అర్థం చేసుకుంటాడు. ఆడు అర్థం చేసుకున్నాడని మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు కదా మనకు అర్థమవుతుంది. మన బుర్రలోనే రకరకాల ఆలోచనలు పెట్టించుకుంటే మనకి ఎలాగ అర్థమవుతుంది? అందుకని ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాడు స్థితప్రజ్ఞుడు. రెండో పాయింట్. నెక్స్ట్, దుఃఖములకు కుంగిపోనివాడు. మూడో పాయింట్, సుఖములకు పొంగిపోనివాడు. జీవిత ప్రయాణంలోనే, జన్మ ప్రయాణంలో దుఃఖాలు రావా, బాధలు రావా? వస్తాయి. కుంగిపోనివాడు. కుంగిపోవడం అంటే ఏంటి? ఓరి దేవుడు, ఓరి నాయను, నాకే ఈ కష్టాలు వచ్చాయి, నాకే ఈ బాధలు వచ్చాయని కుంగిపోవడం. కుంగిపోవడం వల్ల లాభం ఏముంది? బాధొస్తే బాధపడొద్దంటారా? పడు, అరగంట పడు, గంట పడు, ఓ పూట పడు, ఓ రోజు పడు, ఏమన్నా లాభం ఉందా? ఇంకొంచెం మనం ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం. వెళ్తామా లేదా? ఆ క్షణం ఎవరికి రియలైజేషన్ వచ్చేది, కానీ కాసేపు ఆ బాధ యొక్క ప్రభావం అనుభవించాక ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వైపు వెళ్ళగలగాలి. అప్పుడే మనం కుంగిపోం, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోం. సుఖములకు పొంగిపోని వాడు. సుఖం వచ్చింది, ఓహో సూపర్, నేను కాబట్టి సాధించాను, నేను పొందాను అని విపరీతంగా పొంగిపోతే అప్పుడేమవుతుంది? మరల మరల సుఖాన్నే కోరుకుంటాం. సుఖము దుఃఖము రెండు వస్తుంటాయి, రెండింటినీ అంగీకరించాల. సమభావం అంగీకరించి ఆసక్తిని భయక్రోధములను వీడినవాడు. ఆసక్తి, భయము, క్రోధము, దుఃఖాలు వస్తే భయాలు వచ్చేస్తాయి, క్రోధం వస్తుంది, కోపం వస్తుంది. ఒక పరిస్థితి మన పట్ల మన లోపల ఎటువంటి ఎమోషన్ ని క్రియేట్ చేస్తుంది అనేది గమనించి దాన్ని దాటగలిగిన వాడు, వీడినవాడు అయినట్టి మననశీలుడు ముని స్థితప్రజ్ఞుడు అనబడును. నిరంతర మననం, నిరంతరం చెకింగ్. నేను ఆత్మ పదార్థాన్ని, వాడు ఆత్మ పదార్థమే. ఈ పరిస్థితి నన్ను నాకేం నేర్పిస్తుంది? ఈ పరిస్థితి నుంచి నేను ఏం నేర్చుకోవాలి? వాడికి ఏం పని లేదనుకుంటున్నారా? వాడి పనులు వాడుకున్నాయి, వీడి నా పనులు నాకున్నాయి. మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ వచ్చింది అంటే నాకేదో నేర్పించడానికే. ఇక్కడ ఈ ఆటంకం కలిగింది, లేదంటే ఇక్కడ ఈ ఇబ్బంది కలిగింది. దుఃఖాల నుంచి, బాధల నుంచి నేర్చుకున్నంతగా సుఖాల నుంచి నేర్చుకోలేం. కాకపోతే సుఖం అనేది ఒక చల్లటి పవనం లాంటిది, స్వాంతనిస్తుంది. కొత్త దుఃఖాన్ని ఉమ్, తీసుకుంటూ దాన్ని అవగాహనగా మార్చుకోవడానికి. సో అన్నీ ఉండాల, ఏది విపరీతం అవ్వకూడదు. దాని పట్ల మన ప్రవర్తన విపరీతంగా ఉండకూడదు. అది చెప్తున్నారు. అంటే
ప్రతిదీ కూడా లెర్నింగ్ వైపు తిప్పుతూ జ్ఞానంగా మార్చగలగడం ఎప్పుడు కుదురుతుంది? ఓ అమ్మ ఎమోషన్స్ లో కొట్టుకుపోతుంటే ఇంకెప్పుడు మనం లెర్నింగ్ వైపు తిరుగుతాం? అందుకని ఎమోషన్ వచ్చిందా, వెయిట్ 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 వెయిట్, ఆగు ఆగు ఆగు, దీని లెక్క ఏంటి, ఈ భావన, ఈ భావోద్వేగం, దీని వెనక కారణం ఏంటి, కార్యకారణ సంబంధం ఏంటి, చెక్కింగ్ 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 చెక్కింగ్. చెక్కింగ్కి వెళ్ళిపోవాలా, వెంటనే చెక్కింగ్కి వెళ్ళిపోగలగాల. ఇంకా స్థితప్రజ్ఞుడు అవ్వాలంటే నెక్స్ట్, ఆ దేని యందును మమతాసక్తులు లేనివాడు. మమత, ఆసక్తి, విపరీతమైన ఇష్టం, మమత, ఆసక్తి, ఇంటెన్షన్, అంటే దాని శక్తిని ఇస్తామన్నమాట. మనకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన మీద ఆసక్తి పెట్టినప్పుడు ఆ ఆలోచన కోరికగా మారిపోద్ది. సో ఆ ఆసక్తిని లేనివాడు, అవసరమైతే పెట్టొచ్చు, అవసరం ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. మమతాశక్తులు దేని యందు మమతాశక్తులు లేనివాడు అనుకూల పరిస్థితులు యందు హర్షము, ప్రతికూల పరిస్థితులు యందు ద్వేషము. అనుకూల పరిస్థితులు వచ్చాయి అంటే మనం అనుకున్నది జరిగింది, విపరీతమైన ఆనందానికి. అనుకున్నది మనం ఇది జరగకూడదు అనుకున్నాం కానీ అది జరిగింది, విపరీతమైన ద్వేషం. ద్వేషంలోకి వెళ్ళకూడదు. అనుకూల పరిస్థితులు యందు హర్షము, ప్రతికూల పరిస్థితులు యందు ద్వేషము. మొదలగు వికారములకు లోను గానివాడు అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు. ఇవన్నీ వికారములు అంటున్నారు. ఏంటి? మమతాశక్తులు, అనుకూల పరిస్థితులు యందు హర్షము, ప్రతికూల పరిస్థితులు యందు ద్వేషము. ఇవన్నీ వికారములు. అంటే ఆ మన భావనలని అసమతుల్యం, మనల్ని ఇబ్బంది పెడతాయి. బేసిక్గా వికారం అంటే మనలోన డిస్టర్బెన్స్ తీసుకొస్తాయి. అంతరంగంలో డిస్టర్బెన్స్ వస్తే బయట జీవుడు ఎలా హ్యాపీగా ఉంటాడు? అలజడిగానే ఉంటాడు కదా. సో అంతరంగంలో డిస్టర్బెన్స్ తీసుకుంటే, ఇలాంటి వికారాలు లేనివాడు అంతరంగంలో ప్రశాంతంగా ఉంటాడు. అంతరంగంలో శాంతి ఉన్నప్పుడు బాహ్యంలో కూడా సుఖంగా ఉంటాం, అలజడిలో ఉండం. అది చెప్తున్నారు. చెప్తూ అది చెప్పాక చూడండి 58. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. సరే, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పారు. లక్షణాలు సూపర్గా ఉన్నాయి. అలా ఉంటే బాగుంటది కదా. బాగున్నాయి అబ్బా, బాగుంది. ఇలాగ ఇలాగుంటే బాగుంటది. ఎలా కుదురుతాది? అలాగ ఉండాలంటే మనం ఏదో మన ప్రయత్నం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? ముందు దాని యొక్క ఏ విషయం చెప్పినా, ఏ కాన్సెప్ట్ చెప్పినా కూడా దాని యొక్క లక్షణాలు చెప్పి తర్వాత సాధనా మార్గాన్ని చెప్తారు. ఆ స్థితికి వెళ్ళడానికి మనం ఏం చెయ్యాలి, ఇక్కడ నుంచి ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 58 చూడండి. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషు యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావించాలి. ఫస్ట్ ఏం చేయాలంట? ఇప్పుడు మనం చేయాల్సింది, ఇక్కడ మన టు డూ లిస్ట్ మొదలవుతుంది. ఇందాక చెక్ లిస్ట్ అది, ఇప్పుడు టు డూ లిస్ట్. చెయ్యాల్సిన పనులు ఫస్ట్ పాయింట్ ఏంటి? బుద్ధిని స్థిరంగా చెయ్యాల, బుద్ధిలో స్థిరత్వాన్ని తీసుకురావాల. అది ఎలా కుదురుతుంది? మొదటి ప్రయత్నం, తాబేలుకి బయట ఏదైనా అలజడి అనిపించింది అనుకోండి, ఏదో ఒక డిస్టర్బెన్స్, ఒక వైబ్రేషన్ తెలిసింది, మామూలుగా ప్రశాంతంగా అది ఉంది. ఎక్కడో ఒక అడుగు దూరం నుంచో 10 అడుగుల దూరం నుంచో ఎవరి రాకనో ఏదో ఒకటి అక్కడున్న వాతావరణంలో ఒక డిస్టర్బెన్స్ అర్థమైంది. వెంటనే ఏం చేస్తుంది? కాళ్ళు చేతులు ముఖం అన్ని లోపల తీసుకుంటది, తన షెల్ లోపలికి తీసేసుకుంటది. ముందు తను సేవ్ అయిపోతుంది. అంగములు అంగాలన్నీ లోపలికి తీసుకుంటది. అదే విధంగా ఇంద్రియములను ఇంద్రియములను ఇంద్రియార్థముల నుంచి, ఇంద్రియాలంటే మన పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, ఇవన్నీ కలిపి ఇంద్రియాలు. ఇంద్రియాలని ఇంద్రియార్థముల నుంచి, దేనికైతే ఇంద్రియాలు అట్రాక్ట్ అవుతాయో వాటి నుంచి ముందు లోపలికి లాగేయాలి. ఇంద్రియాల్ని లోపలికి తీసుకోవాలి. ఏవైతే మన ఇంద్రియాల్ని తద్వారా మనల్ని డిస్టర్బ్ చేస్తాయో ఆ విషయాల నుంచి మనం ముందు ముడుచుకుపోవాలి. బుద్ధిలో ఇది పెట్టాల.
ఏ అంటే మనం గమనించాలి. తారకం గారు ఒక మాట చెప్తారు. ఒక రూమ్ లో కూర్చో, ఒక ప్రాక్టీస్ అన్నమాట. ఒక రూమ్ లో కూర్చో, ప్రశాంతంగా కూర్చో. అప్పుడు అక్కడ ఏ వస్తువులు ఉన్నాయి గమనించు. పుస్తకాలు ఉన్నాయా, పెన్లు ఉన్నాయా, కిటికీలు ఉన్నాయా, మంచం ఉందా, ఏముంది, ఒక్కొక్క వస్తువుని క్షుణ్ణంగా తీక్షణంగా గమనించమంటారు. ఆ వస్తువుని గమనిస్తున్నప్పుడు మనలోన ఏదైనా భావోద్వేగం తలెత్తిందా, ఏమైనా ఎమోషన్ కి గురయ్యామా అని గమనించమంటారు. జస్ట్ గమనించడమే, అబ్జర్వ్ చేయడం, జస్ట్ గమనించమంటారు. ఏ ఏ వస్తువు పట్ల, ఏ వస్తువునైనా గమనిస్తున్నప్పుడు మనలో ఏదో ఒక ఎమోషన్ వచ్చింది అనుకోండి, ఒక కోపము, ఒక ప్రేము, ఒక జ్ఞాపకము ఏదైనా వస్తే మళ్ళీ దాన్ని గమనించమంటారు. అంటే అది ఎంత లోతుల్లో ఉంది, అంటే ఆ వస్తువు నా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది నేను ముందు గమనించాల. అప్పుడే అది సరి అయినదైతే వెరీ గుడ్, సరికానిదైతే మార్చుకుంటాను. అదే విధంగా ఇంద్రియార్థములు, చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా మన ఇంద్రియాలని అట్రాక్ట్ చేస్తాయి. ఇంద్రియాలు ఐరన్ లాంటివి, చుట్టూ ఉన్న ఇంద్రియార్థాలు మ్యాగ్నెట్ లాంటివి. మ్యాగ్నెట్ ఎంత దూరంగా ఉన్నా దాని యొక్క అయస్కాంత శక్తితో ఇంద్రియాలని ఇనుముని లాగుతుంటది, తన వైపు లాక్కుంటది, అట్రాక్ట్ చేసేస్తుంది. సో ఈ విషయాల నుంచి ఇంద్రియాలని వెనక్కి లాగేయమంటున్నారు. లోపలికి తీసుకో, వద్దు నీకు సంబంధం లేదు, నీకు సంబంధం ఆ వస్తువు ఏదైనా కానీ నీకు సంబంధం లేదని ముందు మన బుద్ధిలోన ఈ స్థిరత్వాన్ని తీసుకురావాలి. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ చూడండి, ఇంద్రియముల ద్వారా సరే, వస్తువు, వస్తువు కావచ్చు, బంధం కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏదైనా ఇవన్నీ ఇంద్రియార్థాలే. మనసు చెలించింది, ఒక వ్యక్తి దూరమైనా చెలిస్తుంది, దగ్గరైనా చెలిస్తుంది. బంధం, వస్తువు, ప్రతిదీ మనలో రియాక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఆ రియాక్షన్ క్రియేట్ చేసే వస్తువు నుంచి మన ఇంద్రియా ఇంద్రియాన్ని వెనకలాగమంటున్నారు. లోపల తీసేసుకో, కన్ఫ్యూషన్ వచ్చే లోపలే లోపల తీసేసుకో. వెయిట్ 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 వెయిట్, కంగారు పడకు, కంగారు పడకు, ఆవేశపడకు, కావాలా, ఓకే, వెయిట్ 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 అన్నట్టుగా బ్రేక్ కొట్టమంటున్నారు. అక్కడ బుద్ధిని, పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నట్లు భావింపవలెను. అంటే ఆ క్షణం కావాలి కావాలి కావాలి, నాకు ఇప్పుడు అనిపించింది, ఈ క్షణం నాకు ఇది అనిపించింది, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఈ తాపత్రయం ఉండదు చూసారా, ముందు అది ఆగుతుంది. స్థిరంగా ఉన్నట్లు భావించవలను. ఆ క్షణానికి ఆపుకోగలిగాము, కాసేపటికి ఆపుకోగలిగాము, ఆ రోజుకి ఆపుకోగలిగాము అంటే బుద్ధి స్థిరంగా ఉందని అనుకోవచ్చు. సరే అనుకున్నాము. తర్వాత ఏంటి? 59. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వారి నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాడు, ఇంద్రియాల ద్వారా దాని యొక్క విషయం, అది ఏం కోరుకుంటుంది, ఆ విషయాల్ని మాత్రమే గ్రహింపని వాడు. విషయాన్ని తీసుకోవట్లా, ఇంద్రియాల ద్వారా ఆ అట్రాక్షన్ ని, ఆ విషయాలు, ఆ వస్తువుల్ని మనం లోపలికి తీసుకోవట్లా, ఆలోచనలతో ఇష్టాలతో తీసుకోవట్లా. ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును. వాటి యొక్క అర్థం, అవి మనలో క్రియేట్ చేసే ఆ ఫీల్ మాత్రమే, ఆ క్షణానికి అనిపించిన అది మాత్రమే దూరం అవుతుంది. కానీ ఏమవుతుంది, అది మనలో క్రియేట్ చేసిన ఆసక్తి, అది నాకు కావాలి, ఇది నాది, వీడు బాధ కలిగించాడు, వీడు హర్ట్ చేశాడు, వీడు ఇబ్బంది పెట్టాడు, వీడు నా శత్రువు అని ఆల్రెడీ ఒక ఇంటెన్షన్ పెట్టేస్తాం చూసారా, అభిప్రాయం పెట్టేస్తాం చూసారా, ఆసక్తి మాత్రం పోదు. చూడండి, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రమే వైదొలుగును. విషయాల్ని గ్రహించలా, అర్థం మాత్రమే తొలుగుతుంది, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. దాని మీద మనం పెట్టిన ఇంటెన్షన్ అలానే ఉండిపోతుంది. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారం అయినందువలన వాని నుండి ఆసక్తి కూడా తొలగిపోవును. పరమాత్మ సాక్షాత్కారమైనందువలన అంటే
చూడండి, ఆసక్తి స్థితప్రజ్ఞుడకు పరమాత్మ సాక్షాత్కారం అయినందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఎందుకు నేను ఇంత ఇంటెన్షన్ పెడుతున్నాను, నాకు ఇంత ఆసక్తి ఎందుకు వచ్చింది, ఏంటి కారణం అనే వెతుకులాటలోకి వెళ్ళిన వాడు దాని వెనకున్న కారణాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్నవాడు దాటిపోతాడు. ఆసక్తి కూడా తొలగిపోతుంది. కేవలం బాహ్యంలో అంటే లోపల ఉండే అంతరంగంలో దాని మీద మనం పెట్టిన ఎఫర్ట్, ఆసక్తి, అది తొలగించాలంటే ఏం చేయాలంటే ఆ పరమాత్మ సాక్షాత్కారం అయినందువలన. ఏంటి నేను ఇంతగా రియాక్ట్ అవుతున్నాను, ఎక్కడో వీధిలో ఏదో జరిగింది, లేదంటే ఎవరిదో విన్నాము. చూడండి, మనకి క్లయింట్లు ఇస్తారు, వాళ్ళ సమస్యల్ని చెప్తుంటారు. ఆ సమస్య చెప్తున్నప్పుడు మనకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఇంతలా జరిగిందా, ఇంత బాధ కలిగిందా అని ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. అందరి విషయంలో అంటే కొన్ని విషయాలను, కొన్ని సిచ్యువేషన్స్ లో వస్తుంది. దాని మీద ఆసక్తి వచ్చింది, ఎందుకు ఇలాగా, పాపం కదా అనిపిస్తుంది. అటువంటప్పుడు అక్కడ చెప్పిన పర్సన్ పూర్తి సత్యం చెప్పారని గ్యారంటీ లేదు, కానీ మనలో ఒక ఇంటెన్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. అప్పుడు మనం ఏం చెయ్యాలా, వన్ సైడ్ డెసిషన్ తీసుకోకూడదు. ఒక పక్కే విన్నాం, రెండో పక్క సత్యం ఏంటో మనకి తెలియదు. అంటే ఆ పరిస్థితి, ఆ వ్యక్తి ఎందుకు ఫేస్ చేస్తుంది ఏంటి అనేది మనకి తెలియదు. తెలియకుండా మనం ఎలా రియాక్ట్ అయిపోతాం. ఆ రియాక్షన్ తీసుకునే ముందు పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మ ఎందుకు నేను నాకెంత ఎమోషన్ ఎందుకు వస్తుంది, తన కష్టం వినో తన బాధ వినో నాకెంత ఎమోషన్ ఎందుకు వస్తుంది. ఎదుటివాడు ఏదో చెప్పాడు, నా భర్త ఇలాంటోడు అలాంటోడు నన్ను ఎంత బాధ పెట్టాడు అలాగా ఇలాగా అని వాళ్ళున్న పరిస్థితిలో వాళ్ళకి అంత ఎమోషన్ ఉంటది చెప్తారు. అలా చెప్పినంత మాత్రం వాడు విలన్ అయిపోడు కదా. కానీ ఆ క్షణానికి వాడు విలన్ లాగా అనిపిస్తాడు మనకి. ఎప్పుడైతే మనం కామ్ డౌన్ అయ్యి పరమాత్మ ఏంటి సిచ్యువేషను, నాకెందుకు ఇంత ఆవేశం వస్తుంది అని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకుంటామో అప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు డ్రీమ్స్ ద్వారా మనకు రిప్లై ఇస్తారు. ఫస్ట్ మనం బ్యాలెన్స్ అవుతాం, తర్వాత రిప్లై వస్తుంది. కర్మ చూసుకుంటారు. చూసుకున్నాక ఓహో, నువ్వు ఇవ్వకుండా నువ్వుకి రాలేదు. ఎవడి కారణం వాడికి ఉంటది. కానీ ఈ కారణం తెలుసుకునేంత వరకు కూడా మన రియాక్షన్ ఆపకుండా మనం ఉండలేం, ఇచ్చేస్తాం. అందువల్ల ఆసక్తే గెలుస్తుంది. అంత ఆసక్తి పెట్టేస్తాం కాబట్టే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాం, బ్యాలెన్స్ ఉండదు. వీడు చెప్పాడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఒక లాయర్ దగ్గరికి ఒక భార్య భర్త ఇద్దరు వచ్చారు. భార్యకి తెలియకుండా భర్త వస్తారు, భర్త తెలియకుండా భార్య వస్తారు. ఆ లాయర్ ముందు భార్య మాట వింటాడు. ఆ మాటలన్నీ ఆమె అంత తన తరపునే చెప్తుంది కదా. చెప్పినప్పుడు భర్త ఇటువంటి వాడు అని ఒక అభిప్రాయం తయారైపోతుంది. తర్వాత భర్త వస్తాడు, భార్య వల్ల తను ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఎన్ని చెప్తాడు. చెప్పగానే అమ్మా, ఇది అమాయకురాలు అనుకున్నా, ఇదెంత సాధించింది అనుకొని భార్య పట్ల ఒక అభిప్రాయం తయారైపోతుంది. ఎవడి పరిస్థితిలో వాడు కరెక్టే, కానీ ఎవరు రెండో కోణం చూడట్లా. అందుకని మనకేమంటే మనం స్థితప్రజ్ఞతతో ఉండాలి అంటే మనం ఆసక్తిని తొలగించాలన్నా ఇంద్రియార్థం నుంచి ఈ ఈ విషయాలు మాత్రమే తొలగుతాయి. ఇంద్రియార్థాలు మాత్రం తొలగవు, ఆసక్తి అలానే ఉంటుంది. ఇంటెన్షన్, దేని మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ ఇంటెన్షన్ పెట్టేస్తాము, దానివల్ల మనం దాటలేకపోతాం. అది కూడా ఎలాగ దాటాలి అంటే పరమాత్మ సాక్షాత్కారం అయినందున. సమాధానం మన దగ్గర లేదు, వెయిట్ చేయాలా. ఆ సమాధానాన్ని తెచ్చుకునేంత వరకు వెయిట్ చేయాలా, ఓపికతో ఉండాలా. అది స్థితప్రజ్ఞుడు అవ్వడానికి చేసే ప్రయత్నంలో రెండో మెట్టు. నెక్స్ట్ 60. ఓ అర్జున, ఎందుకు ఎందుకంత ఫాస్ట్ గా మనం రియాక్ట్ అవుతాం, వెంటనే ఆసక్తి తయారు చేసేస్తాం, ఎందుకు అలా జరుగుతుంది, అది కూడా తెలియాలి కదా. ఈ ఆసక్తి వచ్చేస్తుందయ్యా అంటే వినేస్తామా, దాని వెనక రీజన్ ఏంటి. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు, నిరంతరం కొత్తదనం కోరుకుంటూ ఉంటది. ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతుంటాయి. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు కూడా
అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగుకొని పోవుచునే ఉండును. దాని మీద మనం పెట్టే ఇంటెన్షన్ ని జీరో చెయ్యనంత వరకు కూడా మనల్ని అది అట్రాక్ట్ చేస్తూనే ఉంటది, లాగేస్తూనే ఉంటది. అట్టాంటోడు అట్టాంటోడు, లేదంటే అది కావాలి, అది కావాలి, అది లేకపోతే ఎలాగవుతుంది, ఈ నగ కావాలి, ఈ చీర కావాలి, ఈ ఇల్లు కావాలి, ఈ ఉద్యోగం కావాలి, ఇంత జీతం కావాలి, ఇంత ఆస్తి కావాలి. అలా అక్కడ సైట్ చూసాము, అది చాలా తక్కువకి వస్తుంది కానీ మంచి భలేగుంది సైటు, అది కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకుంటే బాగున్ను, లేదంటే ఈ బంగారం కొనుక్కుంటే బాగున్ను, అది కొనుక్కుంటే బాగున్ను, ఈ బాగున్ను బాగునే, సర్లే అబ్బా మనకు కుదరదులే, మనకంత ఇది లేదు కదా అనుకోని ఆ క్షణానికి లోపలికి లాగేస్తాం. దేన్ని? ఇంద్రియాలను లోపల లాగుతాం. కానీ దాని మీద మన పెట్టిన ఎమోషన్, ఆసక్తి అది అలానే ఉంటది. కావాలి కావాలి అనే ఆసక్తి అలానే ఉంటది, ఎద్దుకుంటది. ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంత ప్రయత్నించినను ఆ ఆ, అలా అనుకోకూడదు, అలా అనుకోకూడదు, మనకేం సంబంధం, అలా అనుకోకూడదు అని మనల్ని మనం, అంటే ఆ కోరికని తొక్కేయాలి, తొక్కి పెట్టేయాలి అనుకునే కొద్దీ అది ఇంకా విపరీత చర్యలో, అంటే మనల్ని ఇంకా తన వైపు లాక్కుంటది అనమాట. ఫోర్స్, దేన్ని కూడా ఫోర్స్ చేయకూడదు. ఆసక్తి తొలగిపోనంత వరకు దాని మీద పెట్టి ఇంటెన్షన్ తీసేసి చాలు, ఆటోమేటిక్గా కోరిక మాయమైపోద్ది. అవి అతని మనస్సును ఇంద్రియాల వైపు బలవంతంగా లాక్కుని పోవుచునే ఉండును. మనసుని అట్రాక్ట్ చేసేస్తుంది, మనసుని ఇంద్రియాల వైపు తీసుకెళ్ళిపోతుంది. ఆసక్తి ఏం చేస్తుంది? మనసుని ఇంద్రియాల వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు అనుకున్నాం కదా, అది చూసాం కదా, అది ఉంది కదా, అది కావాలి, కావాలి, అది కావాలని చెప్పి మన ఆసక్తి మనసుని ప్రేరేపించి ఇంద్రియం వైపు పంపిస్తుంది. అప్పుడేమవుతుంది? కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వశమునందుంచుకొని సమాహిత చిత్తుడై, చిత్తంలో సమభావాన్ని పెట్టి చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై. అందుకే ఏమంటారు? మనసులోన, బుద్ధిలోన, ఆ ఆలోచనల్లోన, చైతన్యంలోన దైవాన్ని స్థాపన చేయి అంటారు, దివ్యత్వాన్ని పెట్టు అంటారు. అప్పుడు అది మనల్ని డిస్టర్బ్ చేయదు, లేదంటే మనకి మనమే ఒక పెద్ద డిస్టర్బెన్స్ గా తయారవుతాం. అన్నింటినీ వశమునందు ఉంచుకొని సమాహిత చిత్తుడై చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చొనవలెను. ఏలననా ఇంద్రియములను వశమునందు ఉంచుకొని వాని బుద్ధి స్థిరముగా ఉండును. ఆసక్తిని ఎలా క్లియర్ చేయొచ్చయ్యా అంటే ధ్యానంలో కూర్చుంటే క్లియర్ చేయొచ్చు అంట. అది ఎలా కుదురుతుందండి? భౌతికంగా నాకు ఈ కోరికలు కలిగాయి, వీటి యొక్క కార్యకారణ సంబంధం ఈ ఈ ఈ ఈ కోరిక నాలో ఒక డిస్టర్బెన్స్ తీసుకొస్తుంది, ఇవన్నీ కాదబ్బా అని ధ్యానంలో కూర్చొని ధ్యాన సాధన చేసేటప్పుడు మన అంతరంగంలో ఇంకెన్ని కోరికలు ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది. అసలు మనము ఒక కోరికల పుట్ట, ఈ కోరికల పుట్టని డీల్ చేయడమే స్థితప్రజ్ఞత. అర్థమవుతుందా? కోరిక తప్పు కాదు, కోరికనితో కోరికని మనం ఎలా డీల్ చేస్తున్నాము, దాన్ని మన నాశనానికి వాడుతున్నామా, మన ఉన్నతికి వాడుతున్నామా, దాన్ని వెనక రీజన్ ని చెక్ చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నామా? ధ్యాన యోగంలో కూర్చున్నప్పుడు అంటే ఎన్ని కోరికలు ఉన్నాయి అనేది ధ్యానంలో కూర్చుంటే తెలుస్తుంది. బయట మనకు కనిపించేది దాని యొక్క ఒక ఐస్బర్గ్ ఉంది, నీటి మీద ఎంత కనిపిస్తుంది? వంటెంతే కనిపిస్తుంది, కానీ నీటి లోపల 9 వంతులు ఉంటది. బయటికి మనకు కనిపించేది దాని టిప్పే. ఈ వస్తువు, ఈ నగో, లేకపోతే ఈ చీరో, లేదంటే ఈ బంధము, ఈ వ్యక్తో, వీడు నావాడు, వీడు కాదు, వీడు వీడు నావాడైన వాడు పక్క చూపు చూసినా కూడా నేను తట్టుకోలేను, ఇవన్నీ నాకు ఎందుకు కలుగుతున్నాయి? లోపల ధ్యానంలో కూర్చుంటే నీ లోపల ఇంతగా, ఇంత లోతుగా ఇది ఉంది, అది నిన్ను ఈ విధంగా ప్రేరేపిస్తుంది అని మనకి తెలిసి వస్తుంది. మన గురించి మనకు తెలిసి వస్తుంది, మన ఆసక్తి యొక్క వేళ్ళు ఎంత లోతుగా ఉన్నాయనేది మనకు తెలిసి వస్తుంది. తెలిస్తే కదా దాన్ని మారుస్తాం, తెలియకపోతే ఎలా మారుస్తాం? పై పై చూసి మోసపోతామా? లోతుల్లోకి వెళ్తే అర్థమవుతుంది. అందుకని ఏలననా ఇంద్రియములను వశమునందు ఉంచుకొని వాని బుద్ధి స్థిరముగా ఉండును. మన ఇంద్రియాలన్నిటిని లోపలికి తీసుకొచ్చి ధ్యాన యోగంలో కూర్చొని, ధ్యానంలో కూర్చొని దీని వెనక కారణం ఏంటి అనేది తెలుసుకుంటే
అప్పుడు మనం స్థిరంగా ఉండదు. మన ఇంద్రియాలు కూడా మనల్ని డిస్టర్బ్ చెయ్యవు. ఎందుకంటే వాటికి కూడా కారణం తెలిసింది కదా. ఇక స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ సెల్ఫ్ చెకింగే. సెల్ఫ్ చెకింగ్ లో ఉంటే స్థితప్రజ్ఞుడు అవుతాం. సెల్ఫ్ చెకింగ్ లేకపోతే కొత్త తప్పులు చేస్తాం. భావనలు భావోద్వేగాలు మనల్ని ఎంతవరకైనా తీసుకెళ్తాయి. అది ఇక్కడ చెప్తారు 62, 63. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును. అట్టి క్రోధం వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున శృతి చిన్నాభిన్నమవును. శృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. మనిషి ఎందుకు చిక్స్ ఈ చెకింగ్ లోకి వెళ్ళకంట. గంట గంటకి ఎవడో బాబు చెకింగ్ చేస్తాడు. మాట్లాడితే ధ్యానం అంటారు, పరమాత్మ సాక్షాత్కారం అంటారు, పరమాత్మ ప్రాప్తి పొందడం అంటారు. మాట్లాడితే పరమాత్మ పరమాత్మ విశ్వంతో కనెక్టివిటీ, ఆత్మతో కనెక్టివిటీ, పరమాత్మతో కనెక్టివిటీ, పూర్ణాత్మతో కనెక్టివిటీ. కనెక్ట్ అయితే ఆన్సర్ తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపించేది తక్కువే, కానీ మన వెనక బ్యాక్గ్రౌండ్ భౌతికంలో ఏ సమాధానం దొరకదు. అభౌతికంలో చెక్ చేస్తే భౌతికంలో రియాక్షన్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాము. బాగానే చెప్తున్నారు. ఎక్కడ కుదిరేది ఇవన్నీనా? ఎలా నచ్చితే అలాగ ఉంటానబ్బా అనుకున్నారా? వెరీ గుడ్, ఉండండి. అయితే దాని యొక్క ప్రభావం ఏంటో కూడా తెలుసుకోండి. స్థితప్రజ్ఞుడిగా లేకపోతే, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది లేకపోతే మనిషి తనని తాను ఎంతవరకు నాశనం చేసుకుంటాడు, ఎలా నాశనం అవుతాడు అనే దానికి ఈ 2 శ్లోకాలు సమాధానం. ఫస్ట్, విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయముల యందు ఆసక్తి ఏర్పడను. విషయ చింతన, విషయాల గురించి ఆలోచిస్తున్నాం. మనకి ఏదో కావాలి, అన్ని విషయాలేనండి. మన జీవితంలో ప్రతిదీ విషయమే. మనం ఏ పని చేసినా అది విషయమే. దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఏదో కావాలి, ఏదో పొందాలి, అది వద్దు, ఇది కావాలి, ఇది ఇలా జరగకూడదు, అది అలా జరగాలి, విన్నావాడు విన్నావాడు కాదు, ఇలాగ బంధాల్లోనా, పనిలోనా, వస్తువుల్లోనా, అన్నిట్లోనా ఆలోచన చేసాం. ఏదో ఒక దాని గురించి ఆలోచన చేసాం. ఆలోచన చేయగా 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 ఏముంటుంది మనలో? దాని పట్ల ఆసక్తి, ఇంటెన్షన్ అనేది తయారు చేస్తాం. ఇంటెన్షన్ ఎక్కడి నుంచో పుట్టుకురాదండి, మనమే తయారు చేస్తాం. విషయ చింతన చేయు పురుషునకు ఆ విషయములందు, ఏ విషయం గురించి అయితే మనం చింతన ఆలోచన చేస్తున్నామో, ఆలోచన అనే శక్తిని వెచ్చిస్తున్నామో, ఆ శక్తి ఆసక్తిగా మారుతుంది. ఆసక్తి ఏర్పడను. స్టెప్ 1, ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఎప్పుడైతే ఆసక్తి వచ్చిందో ఎలాగైనా పొందాలబ్బా కోరిక వస్తుంది. ఆసక్తి కోరికని తయారు చేస్తుంది. ఓకే, కోరిక కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు, ఆ కోరిక నెరవేరలే, అప్పుడేమవుతుంది? క్రోధం వస్తుంది. కోరికలు తీరనప్పుడు క్రోధం ఏర్పడును. కోపం వస్తుంది. నేను అనుకుంది జరగల, నేను చెప్పిన మాట ఎవడు వినట్లా, నాకేమొస్తుంది? కోపం వస్తుంది. అదే పదే పదే జరిగితే కోపం ముదిరి క్రోధంగా మారుతుంది. కోపం వస్తే మనం ఏం ఊరుకుంటామా? ముడుచుకొని గదిలో కూర్చుంటామా? మూల కూర్చుంటామా? నోరు మూసుకొని ఉంటామా? ఉండం కదా, రియాక్ట్ అవుతాం కదా. అట్టి క్రోధం వలన వ్యామోహం కలుగును. క్రోధం వల్లనే వ్యామోహం వస్తుంది. ఈసారి కుదరలేదు కానీ ఎలాగైనా నాకు కావాలి, ఫోన్లే కదా అని ఊరుకుంటే అడిగింది ఇవ్వరా, చెప్పిన మాట వినరా, ఇప్పుడు విని తీరాల్సిందే, నేను అనుకున్నది జరిగి తీరాల్సిందే, చెప్పాల్సిందే, ఇవ్వాల్సిందే, పొందాల్సిందే. వ్యామోహం, విపరీతమైన వాంఛ పెరిగిపోతుంది. వ్యామోహం కలుగును. దాని ప్రభావమున స్మృతి చిన్నాభిన్నమగును. ఎప్పుడైతే వ్యామోహంలోకి వెళ్తామో మన స్మృతి, మన అవేర్నెస్ అనేది, ఎప్పుడైతే మనం వ్యామోహంలోకి వెళ్ళిపోతామో మన స్మృతి అంటే ఏంటి? అవేర్నెస్, ఎరుక కోల్పోతాం. ఏం చేస్తున్నాము, నేనేంటి, నా ప్రవర్తన ఏంటి, ఇది సరి అయినదా, ఇది సరికానిదా, అవునా కాదా, ఏం లే, ఎరుక కోల్పోతాం. స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. అంతవరకు నేర్చుకున్న జ్ఞానం, మనలో నిమిడి ఉన్న జ్ఞానం ఏది ఉపయోగించం.
గుడ్డెది చేలో పడ్డట్టు ఏమనిపిస్తే అది చేస్తాం, అరుస్తాం, కరుస్తాం, తిడతాం, కొడతాం, లేదంటే మనల్ని మనం హింసించుకుంటాము, ఎదుటివాడిని ఇబ్బందులు పెడతాము, కంట్రోల్ ఫ్రీక్స్ అయిపోతాము. స్- స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాన శక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును. అంతవరకు ఉన్న స్థితి నుంచి దిగజారిపోతాం, సరికాని పని చేస్తాం. ఎందుకంటే అవేర్నెస్ కోల్పోయాం, ఎరుక కోల్పోయాం. ఎరుక కోల్పోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఏం చేసాము, ఏం తెలియబడదు. చేసేస్తాం, టక్క 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 చేసుకుంటూ పోతాం. సో అందుకని విషయ చింతన వలన ఆసక్తి కలుగును. అయితే ఏం చెయ్యాలా? మనం ఎరుకత నిరంతర ఎరుక, నిరంతర ఎరుక అని ఎందుకు అంటారంటే, నీకే తెలియకుండా నువ్వు కొత్త తప్పులు చేస్తావు, కొత్త హింసలు చేస్తావు, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావు, తోటి వాళ్ళని ఇబ్బంది పెడతావు, మళ్ళీ దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇంత సైకిల్ నీకు అవసరమా? ఎక్కడ బ్రేక్ కొట్టాలి? క్రోధం దగ్గర బ్రేక్ కొట్టొచ్చు. ఎందుకంటే ఒకసారి క్రోధం అనే స్టేజ్ దాటామా, ఇంకా మనం అవుట్ ఆఫ్ కంట్రోల్. మన కంట్రోల్లో మనం ఉండం. మన కంట్రోల్ మనం కోల్పోయిన తర్వాత ఎవడొచ్చి ఆపినా కూడా మనం ఆగం, ఏదో ఒకటి చేస్తాం, తప్పుడు పని చేస్తాం, చేయకూడని పని చేస్తాం. అందుకని ఎప్పుడైతే మన ఇక్కడ క్రోధం అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, అంతవరకు ప్రశాంతంగా ఉంటాం. నాకు ఇది కావాలి, అది చెయ్యాలి, ఇలా కావాలి అన్నప్పుడు కూడా మనకేమంత ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళం. కావాలనుకున్నది కోరికగా మారడం కూడా సహజమే. కానీ కోరిక నెరవేరకపోతే ఉంటది చూడండి మన ప్రవర్తన, అక్కడ బ్రేక్ కొట్టాలి. ఇది ఎందుకు నెరవేరలేదు, ఏంటి కారణం, నాకు ఇది అవసరం లేదా అని ఆలోచనలోకి వెళ్ళగలగాలి. కనీసం అక్కడైనా సరే చెకింగ్ చేసుకోగలగాలి. అదే మన చెక్ పాయింట్. సార్ అంటారు కదా, చర్యల కట్టు. అది దాటితే ఇంక వరదే, బేభత్సమే. అంతఃకరణం సరే. ప్రతి మనిషి ఇలానే ఉంటాడా? మరి దాన్ని ఎలా ఆపాలి? అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై, ఎవరైతే తన అంతఃకరణాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటాడో, తన అంతరంగంలో జరిగే అలజడులను, ఆ తుఫాన్లను, ఆలోచనలను, విధ్వంసాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, వీటన్నిటి మీద కన్నేసి ఉంచాడో, ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని అనే అన్వేషణలోకి వెళ్ళి తాన సమాధానాన్ని తాను తెచ్చుకున్నాడో, అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును. రాగద్వేష రహితుడై, రాగము ద్వేషం, విపరీతమైన ఇష్టం, విపరీతమైన ద్వేషం పాలించడు, వాడికి అంత ఎమోషన్ రాదు. ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహించుచున్నను. ఇంద్రియాలు ఉంటాయి, విషయాలు ఉంటాయి. ఇంద్రియాలు విషయాల్ని గ్రహిస్తుంటాయి. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, అది కావాలి, ఇది కావాలి, ఇది కరెక్ట్, అది రాంగ్, ఇవన్నీ జరుగుతుంటది, విశ్లేషణ జరుగుతుంటది. కానీ వాడు అందులో ఇన్వాల్వ్ అవ్వడు. గ్రహించుచున్న మనశ్శాంతిని పొందును. ఎందుకంటే వాడు అంతఃకరణం వెంటనే చెకింగ్కి వెళ్తుంది. వాడు అంతరంగం పైన కారణాన్ని వెతుకుతుంది, కింద పరిస్థితుల్ని వెతకట్లా. కింద పరిస్థితి యొక్క కారణాన్ని చూడట్లేదు, భౌతికంలో వెతకట్లా, అభౌతికంలో వెతుకుతుంది. మన సాధన మనల్ని ఎంత పర్ఫెక్ట్ చేయాలి అంటే, ఇక్కడ జరిగే ఏ విషయానికైనా సరే అక్కడ ఆన్సర్ తెచ్చుకోవాలి. సార్ అంటారు, ఫిలిం ఏంటిది, తెర మారుస్తున్నారు, ఫిలిం మారుస్తున్నారు, అది మారుస్తున్నారు, ఇది మారుస్తున్నారు, ఏంటిది తెర నల్లగా ఉందని సినిమా మారుస్తున్నారు, కానీ మార్చాల్సింది ఏంటి? అక్కడ ఉన్న ఫిలింని మార్చాలి. ఫిలిం మారిస్తే సినిమా మారుతుంది. కుర్చీలు మార్చి, లైటింగ్ మార్చి, ఇవన్నీ మారుస్తున్నాం, ఏమైనా ప్రభావం ఉందా? ఇక్కడ ప్రయత్నాలు చేస్తాం ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ ఏది ఒక రోగం వచ్చింది, ఆ డాక్టర్ బాగా మందిస్తాడు, ఈ డాక్టర్ మందిస్తాడు, ఆడిస్తాడు, ఈడిస్తాడు, అది ఇస్తాడు, అలాగా ఈ ఆయుర్వేదిక్ అని, హోమియోపతి అని, న్యాచురోపతి అని, ఇవన్నీ వెతుకుతాం. ఒక సమస్య వచ్చింది, వీడి వల్ల వచ్చింది, వీడిలా చేసాడు, వాడు ఎక్స్క్యూజ్ సారీ, వీడే కారణం, వాడే కారణం అని మన చుట్టూ ఉన్న వాళ్ళలో కారణాన్ని, ఆ తప్పుకి జరిగిన ఆ మనం అనుకోని విషయం జరగడానికి ఎవడు కారణమా అని వెతుకుతాం, బయట వెతుకుతాం. ఎప్పుడైతే లోపల వెతకడం మొదలు పెట్టామో, రాగము ఉండదు, ద్వేషము ఉండదు.
ఓహో, అదా సంగతి. నేను ఎదుటివాడికి స్వేచ్ఛనివ్వలేదు కాబట్టి ఈరోజు నాకు స్వేచ్ఛ రావట్లేదు. నేను ఎంతమందినో నిర్బంధించాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిర్బంధించబడ్డాను. మరి ఇంకెవరిని తప్పు పడతాను నేను? తప్పంతా నాలో ఉన్నప్పుడు ఎదుటివాడిని నేను ఎలా తప్పు పడతాను? ఈ కారణాన్ని చూసుకున్న తర్వాత మనం ఎమోషనల్ ఎందుకు అవుతాం? అవుతామా? అవ్వం కదా. రమ్మన్నా రాదు ఎమోషన్ అప్పుడు. తిరిగి బాధ వస్తుంది. ఇంత పని చేశాను, ఇంత ఘోరమైన పని చేశాను, ఇంక మీదట చెయ్యను పరమాత్మ, చాలా తప్పు చేశానని చెప్పి క్షమ కోరుకుంటాం. మనంతట మనమే కోరుకుంటాం. ఎమోషన్ బ్యాలెన్స్ అయిందా లేదా? అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను. విషయాలు గ్రహించడమే మానట్లా. ఇక్కడ విషయాలు గ్రహించడం అనేది మానలేదు. అవుట్పుట్, ఇన్పుట్ అనేది ఆగలేదు. ఇన్పుట్ ని ఏమంటాము? ప్రాసెస్, ప్రాసెసింగ్. ఇన్పుట్ ని ప్రాసెస్ చేయడం అనేది మొదలు పెట్టాం కాబట్టి అవుట్పుట్ ప్రశాంతంగా ఉంది. సరి అయిన అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నాం. ఆ ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి మనశ్శాంతిని పొందును. మనసులో వచ్చిన అలజడికి కారణం తెలుసుకున్నాక మనం ప్రశాంతంగా ఉంటామా ఉండమా? మన మనస్సు అలజడిని దాటి శాంతంగా ఉంటదా ఉండదా? ఎదుటివాడిని ఎందుకు తప్పు పడుతుంది? పట్టదు కదా. మరి ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే ఇదే కదా. స్థితప్రజ్ఞత అంటే ఇదే కదా. సో ఏం చెయ్యాలా మనం? స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశించడమే పతనము. అంతవరకు వెళ్ళకూడదు. అంతరంగంలోనే చెక్ చేసేయాల. చెక్ చేసి కారణాన్ని సరి చేసేయాలి. అప్పుడు శాంతంగా ఉంటాం. బయట ఏమైనా జరగని. 65. మనః ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నీ నశించును. ఎప్పుడైతే కారణాన్ని వెతుక్కున్నామో, కారణాన్ని చూసుకున్నామో, దుఃఖం నశించదా? మనశ్శాంతి వచ్చిన తర్వాత దుఃఖం నశించిపోతుంది. పావుగంట క్రితం ఉన్న దుఃఖం పావుగంట తర్వాత ఉండదు, మాయమైపోతుంది. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయం నుండి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి, ఒక్క అనుభవం మనకి జరిగిందనుకోండి, మరలా మరలా ఇదే సైకిల్ ని కంటిన్యూ చేస్తాం. ఇదే ఫార్ములాని ఉపయోగిస్తాం. బుద్ధి అన్ని విషయం నుంచి వైదొలిగి, అయ్యయ్యయ్యో, ఎంత ఎతికానురా బయట 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 బయట. నా అనారోగ్యానికి కారణం వాడని వీడని, ఈ పిల్లలు టైంకి పడుకోరు, టైంకి లేగరు, ఇలాగ స్ట్రెస్ పెరిగి 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 నాకు బీపీ వచ్చేసింది, నాకు షుగర్ వచ్చింది, అంతా వీళ్ళ వల్లే, ఈ ఇంటి జంజాటం వల్లే, ఇంత పని, ఇంత టెన్షన్, ఇంత స్ట్రెస్, వీళ్ళందరి వల్లే నాకు రోగం వచ్చింది అంటామా అనమా మనం? అనేస్తాం కదా. మన మన రోగాలకి, మన బాధలకి, మన సమస్యలకి ఎప్పుడు బయటవాడే కారణం. మనం అసలు కారణమే కాదబ్బా. మనం అంత బంపర్ సూపర్. ఎప్పుడైతే మన బాధకి ఎదుటివాడు కారణమని మనం అటువంటి ఆసక్తిలో ఉంటామో, మన బాధ మనకి రెండింతలు అవుతుంది, నాలుగింతలు అవుతుంది, పదింతలు అవుతుంది. ఎందుకంటే బయట ప్రపంచాన్ని మనం మార్చలేం కదా. పిల్లలు స్కూల్ పంపించడం మానేయగలమా? లేదంటే తెల్లారింటికి వెళ్ళి పని చేయడం మానేయగలమా? లేదంటే ఇంట్లో చేయాల్సిన పనులు మానేయగలమా? లేదంటే భర్తను మార్చేయగలమా? అత్తవారిని మార్చేయగలమా? ఈ మొత్తం పోనీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అందరినీ వదిలేసి వెళ్ళిపోయాం. పోనీ అక్కడైనా సుఖంగా ఉండగలమా? ఉండలేం. బయట ఎంత మార్చినా కూడా సుఖం ఉండదు, శాంతం ఉండదు. అంతరంగంలో చెక్ చేసుకుని ఇక్కడ మారిస్తే, అభౌతికంగా మారిస్తే భౌతికంగా మొత్తం సరైపోతది. ప్రసన్న చిత్తుడైన కర్మయోగి బుద్ధి అన్ని విషయం నుండి వైదొలిగి, బయట విషయాలన్నిటి నుంచి తప్పికెళ్ళిపోద్ది. ఆహా, ఎవడు కాదబ్బా కారణం, ఏం కాదు, ఏం చేయలేదు, నేను బయట చేయాల్సిన అవసరమే లేదు, బయట వెతకాల్సిన అవసరమే లేదు అని బుద్ధికి అర్థమైపోతుంది. పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. ఇక్కడ ఒకటికి 10 సార్లు పరమాత్మ, పూర్ణాత్మ ఏంటి, విశ్వాత్మ, పరమాత్మ ప్రాప్తిని పొందడం, పరమాత్మ యందు లగ్నం అవ్వడం అంటే యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం. ఒకటే సమాధానం. విశ్వంతో కనెక్ట్ అవ్వడం, దైవంతో కనెక్ట్ అవ్వడం, మన సమాధానాన్ని అక్కడి నుంచి తెచ్చుకోవడం. దాని అర్థం ఇది. వైదొలిగి మొత్తం చుట్టూ నుంచి వదిలిగి ఒకటే కనెక్షన్. సార్ ఏమంటారు? వాడు నన్ను ప్రేమించట్లేదు, వీడు నన్ను ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు, ప్రేమించట్లేదు అని ఎదుటివాడి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తారు.
వాడి దగ్గర ఎంత ఉంది నీకు పంచిపెట్టడానికి? దైవం దగ్గర అన్కండిషనల్ లవ్, లెక్క పెట్టలేనంత ప్రేమ ఉంది. దైవం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దైవం దగ్గర తీసుకో, నువ్వు నలుగురికి పంచు. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని సుఖంగా ఉంచుతావు. మన సుఖం, మన సంతోషం, మన సుఖం, మన ఆనందం, మన మనశ్శాంతి మనకు ముఖ్యం అనుకున్నప్పుడు మనం, మన ఎదురు చూపు, మన వెతుకులాట, మన ఆసక్తి అంతా ఎవరి మీద ఉండాలా? దైవం మీద ఉండాలా, పరమాత్మ మీద, సృష్టికర్త మీద ఉండాలా. కానీ అది మానేసి మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద పెడతాం. అందువల్లే మనం ఇంకా డిస్టర్బెన్స్ లోకి వెళ్తాం. అందువల్ల స్థిత ప్రజ్ఞతను కోల్పోతాం. మన ప్రజ్ఞలో స్థితం ఉండదు. అన్ని విషయం నుంచి వైదొలిగి పరమాత్మ యందు మాత్రమే పూర్తిగా స్థిరమగును. బుద్ధిలో ఈ జ్ఞానాన్ని స్థాపన చేయాల. ఒక ఎక్స్పీరియన్స్ చాలు మనకి. ఇంకా మనం పక్క చూపులు చూడం, మన వైపే చూసుకుంటాం. చెప్తూ ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు, ఈ 66, 67 ఈ రెండు శ్లోకాలు అంటే ఈ స్టెబిలిటీ లేనివాడు, ఎలా ప్రవర్తిస్తాడు అంటే సామాన్య మానవుడు. ఈ ఈ అవగాహన లేదు, ఈ స్టెబిలిటీ లేదు, ఎంతసేపు పక్క వాళ్ళని తప్పు పడతాము, ప్రతిదానికి బయట ప్రపంచమే కారణం, మనం ఏ కారణం కాదు, ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళ గురించి. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు, వశంలో లేవు, కంట్రోల్లో లేవు. నిశ్చయాత్మక బుద్ధి ఉండదు, బుద్ధిలో నిశ్చయం ఉండదు, ఫర్మ్ డెసిషన్ తీసుకోలేరు, ఏది సరి అయింది ఏది సరికాంది తెలీదు, అవగాహన లేదు. అట్టి అయుక్త మనుష్యుని, యుక్తం యుక్తి, యుక్తి పనిచేయట్లా, అయుక్తి, సరి అయిన యుక్తి కాదు, సరి అయిన ఆలోచన కాదు. అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు, యుక్తి సరిగ్గా లేదు అంటే ఆలోచన, లాజిక్ కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఏదైనా అనుకోండి, అది సరిగ్గా లేదు. అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. అంతరంగంలోన ఆస్తికత, దైవాన్ని అంగీకరించడం. ఆస్తిక భావం అంటే ఏంటి? నన్ను సృష్టించిన వాడు వాడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, నాకు వాడి మీద నమ్మకం ఉంటే నేను ఇక్కడ సుఖంగా ఉండగలను అనే ఆస్తికత, ఆ అంగీకారం లేదు, రాదు. తద్భావహీనుడైన వానికి శాంతి లభించదు. ఎప్పుడైతే దైవం నాకు హెల్ప్ చేస్తుంది అనే ధైర్యం లేదు, భావన లేదు, అంగీకారం లేదు, అలాంటప్పుడు మనకి శాంతం ఎలాగుంటది? అలజడిలోనే ఉంటాం కదా. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఎప్పుడు ఎవరు ఎటు నుంచి ఇబ్బంది పెడతారో, ఎటు నుంచి ఏ రాద్ధాంతాలు జరుగుతాయో, ఏ విధ్వంసాలు జరుగుతాయో, అమ్మో ఎక్కడ ఎవడో వచ్చి నా మీద బాంబు వేసేస్తానో, నా లైఫ్ ఇలాగైపోతానో అలాగైపోతానో, భయాలు ఉంటాయా? భయాలు ఉన్నాడు, శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, శాంతి లభింపదు. మనశ్శాంతి లేని వాడికి సుఖం ఎట్లుండును, ఎట్లు లభించును? ఎవరికైతే మనశ్శాంతి లేదో వాడు సుఖంగా ఎలా ఉండగలడు? ఉండలేడు కదా. నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్థముల నుండి ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్ననో ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును. అంటే ఇలాగ ఉండకూడదు కానీ పర్వాలేదు, ఇలా ఉండొచ్చు. చేత్తో ఎవరిని కొట్టక్కర్లా, చేత్తో నేను ఎవరిని కొట్టలేదు, జస్ట్ ఆలోచనలలో వీడు ఇట్టంటాడు అట్టంటాడు అని అనుకున్నా. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచే కదా, అవునా కదా. నేను చెయ్యెత్తి కొట్టట్లా అంటే ఈ ఇంద్రియాన్ని వాడట్లేదు, కానీ ఈ ఇంద్రియాన్ని వాడుతున్నాను, వాడి సరికాని ఆలోచన చేస్తున్నాను. ఈ సరికాని ఆలోచన ఏం చేస్తుంది? అది అలాగ ముదిరి 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 నా చేత సరికాని పని చేయిస్తుంది. ఒక్క ఇంద్రియం కంట్రోల్లో లేకపోయినా ఆ ఒక్క ఇంద్రియమే మనస్సుని అలాగ లాగి మన చేత సరికాని పని చేయిస్తుంది. గాలిలో నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేయును. ఒక నీటిలోనే ఒక నావ ఉంది, బోట్, నావ ఉంది, నావికుడు లేడు. దాన్ని సరైన మార్గంలో పెట్టి ఎలా నడిపించాలో ఆ నడిపించే నావికుడు లేడు. అప్పుడు ఆ నావ ఎలా నడుస్తుంది? గాలి ఎటు వెళ్తే అటు కొట్టుకుపోతుంది. అదేవిధంగా ఏ ఇంద్రియం ఎటు లాగితే మనిషి అలా అటు కొట్టుకుపోతాడు. ఆ ఇంద్రియము మనస్సుని తన వైపు లాక్కుపోతుంది. చూడండి, ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని మనుజుని బుద్ధిని
మనసు మీద నిగ్రహం లేని ఆ మనిషి యొక్క బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించి వేయును. మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాము. అందుకే చేతలలో, ఆలోచనలో, భావనల్లో కూడా సరి అయినదే ఉండాలి అనడానికి కారణం అది. ఇంద్రియాలు అంటే చేతులు, కళ్ళు, ముక్కు, మూతి, ఓకే, ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి కాకుండా అంతరింద్రియాలు ఉన్నాయి. మనసు, బుద్ధి, చైతన్యము, ఇవన్నీ అంతరింద్రియాలు. మరి ఈ అంతరింద్రియాల్ని సరిగా ఉంచుకోకపోతే ఇవి బాహ్యేంద్రియాల్ని యాక్టివేట్ చేసి మన చేత సరికాని పని చేయిస్తాయి కదా. అందుకే ఏ ఒక్క ఇంద్రియంలో కూడా సరికానిది ఉండకూడదు. ఆలోచనల్లోన, భావనల్లోన, చేతల్లోన ధర్మమే ఉండాలి. అన్నింటిలోనూ సరి అయినదే, సరి అయినదే, సరి అయినదే అనడానికి కారణం ఇది. ఇంద్రియార్థములను యందు సంచరించుచు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను, మనస్సు ఏ ఒక్క ఇంద్రియంతో కనెక్ట్ అయినా కూడా ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహం లేని, మనసు మీద నిగ్రహం లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణ శక్తిని హరించి వేయును. మన విచక్షణని మనం కోల్పోతాం, సరికాని పని చేస్తాము. కాబట్టి లైట్ తీసుకోవద్దు. స్థితప్రజ్ఞత అనే స్థితి చాలా అద్భుతమైన స్థితి. అంత అద్భుతమైన స్థితిని సాధించాలి అంటే అంత సూక్ష్మంగా మనలో మనం వెతుక్కోవాలి కదా. అంత జాగ్రత్త మనం తీసుకోవాలి కదా. మన విషయంలో, మన కోసం, మన బ్యాలెన్స్ కోసం. అది చెప్తున్నారు. చెప్తూ 68 కనుక ఓ అర్జున, అందుకయ్యా ఇంత వివరంగా స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలని అడిగారు. 3 శ్లోకాల్లో చెప్పారు. లక్షణాలు చెప్పేసి సరిపోద్దా? మరి అది ఎలా సాధించాలి? ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం? నేను బాగున్నానే అనుకుంటాను. నేను చెయ్యెత్తి ఎవరిని కొట్టట్లేదు, నేను చెయ్యెత్తి ఎవరిని నరకట్లేదు, నా చేష్టలలో హింస లేదు, నా ఆలోచనల్లో హింస ఉంది, నా భావనల్లో శత్రుత్వ భావన ఉంది, ద్వేషం ఉంది, క్రోధం ఉంది, కోపం ఉంది. అవి లోపల కదబ్బా, నాకు ఉద్దేశం లేదు. నా భావన నాలో ఉద్దేశాన్ని కూడా తయారు చేస్తుంది, నా చేత పని చేయిస్తుంది. ఏదో ఒక రోజు నేను ఆ పని చేస్తాను. కనీసం చెయ్యెత్తి కొట్టకపోయినా నోరెత్తి 4 మాటలని మనసుని గాయపరుస్తాను. అందుకే భావనల్లోనూ హింస ఉండకూడదు, హింసాపూరితమైన భావనలు ఉండకూడదు. ఆలోచనల్లోనూ హింసాపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. చేష్టల్లో అసలే ఉండకూడదు. నా చేష్టని నా భావనలు, నా ఆలోచనలు కదా కంట్రోల్ చేస్తాయి. అక్కడ సరి చేస్తే మొత్తం సరి అవుతుంది. ఇక్కడ సరి చేసి అక్కడ ఖాళీ ఉంచాను అనుకోండి, మనసు లాక్కుంటూ పోతుంది. మనసుని అది లాగేస్తుంది. అలా చేయొచ్చు, చేయొచ్చు, నో ప్రాబ్లం. వాడు ఎంత పెయిన్ ఇచ్చాడు, మనం ఆ మాత్రం పెయిన్ ఇవ్వచ్చు, తప్పలేదు. ఈ ఏమంటాం దీనికి, ఆపద్ధర్మం అంటాం. దానికి ఒక పేరు పెట్టాం, ఆపద్ధర్మం. నాకు ఆపద వచ్చింది కాబట్టి నాకు నచ్చిన ధర్మాన్ని నేను ఆచరించాను, తప్పలేదు. విశ్వకోణంలో హింస హింసే, అన్కండిషనల్ గా హింస హింసే. విశ్వం ఏమీ చూడదు. నువ్వు ఇచ్చావు, నువ్వు పొందావు, మళ్ళీ ఇచ్చావు, మళ్ళీ పొందుతావు, అంతే. ఫార్ములా ఫిక్స్. యాజ్ యూ సో, సో యూ రీప్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి యాక్షన్ కి సరి సమానమైన రియాక్షన్ ఉండి తీరుతాది. కనుక ఓ అర్జున, ఇంద్రియములను, ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. ఇంద్రియముల నుండి అన్ని విధములుగా, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి పూర్తిగా కంట్రోల్ చేయాల. పూర్తిగా మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. ఇంద్రియార్థముల కంట్రోల్లో ఉండకూడదు. బాహ్య ప్రపంచము, ఆవేశాలు, కావేశాలు, భావనలు, భావోద్వేగాలు, సరికాని ఆలోచనలు, వాటి కంట్రోల్లో మన ఇంద్రియాలు ఉండకూడదు. మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. వాటి కంట్రోల్ నుంచి మన కంట్రోల్లో ఉండాలి. అదే నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరంగా ఉంది అంటే అంత గమనిక అవసరం. మన పట్ల మనకి అంత గమనిక అవసరం. గమనించి తెలిసిపోద్ది. మనల్ని మనం గమనిస్తే మనమేంటో మనకి తెలుస్తాది. మనమేంటో మనం తెలుసుకోనంత వరకు కూడా నేను వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్ బాయ్ అనే భ్రమలో ఉండే తప్పులు చేస్తాను. దానికి
ఎవరు ఎలా భావిస్తారు? నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి యందు స్థితప్రజ్ఞుడైన యోగి, 69వ శ్లోకం. యోగి మేల్కొని ఉండును, అది ఇతర ప్రాణులన్నింటికి రాత్రితో సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖ ప్రాప్తికై ప్రాకులాడు ప్రాణులన్నీను మేల్కొని ఉండును, అది పరమాత్మ తత్వము నెరిగిన ముని మననశీలునకు రాత్రితో సమానము. నిత్య జ్ఞానస్వరూప పరమానంద ప్రాప్తి అందు స్థితప్రజ్ఞుడైన యోగి, ఏ వ్యక్తి అయితే, ఏ సాధకుడైతే, ఏ యోగైతే నిత్యము జ్ఞాన ప్రాప్తి, ఆ జ్ఞాన ప్రాప్తి ద్వారా వచ్చే పరమానందం మీదే ఫోకస్ అంతా ఉంచాడో, అందుకు తనని నాను స్థిరంగా తన ప్రజ్ఞలో కూడా స్థితాన్ని, తన ఎమోషన్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఎందుకు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు? జ్ఞానప్రాప్తి, జ్ఞానప్రాప్తి, జ్ఞానప్రాప్తి. జ్ఞానం అనే జ్ఞానం ఇచ్చే కిక్ ఇంకేది ఇవ్వదు. అది పొందితే ఆ జ్ఞాన ప్రాప్తి అంటే ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకొని దాని లోతులు తెలుసుకొని దాన్ని ఆచరించేటప్పుడు దాని ఫలితాన్ని, దాని యొక్క రుచిని చూసిన వాడు ఆ దాని వలన పొందిన ఆనందంతో పోల్చుకుంటే ఈ భౌతిక విషయానందం అంతా కూడా ఆటోమేటిక్ గా ఫేక్ అనిపిస్తుంది, వేస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఏముందబ్బా అది, ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఏం చెప్పారు, నిజమే కదా, ఎంత కరెక్ట్, ఎంత కరెక్ట్. ఏదో నేను ఇది అది అనుకున్నా, చచ్చా నాలో ఇది ఉందా, అందుక నేను ఇలాగున్నాను, ఉయ్యమ్మా, సరే మార్చేద్దాం, దానికి కూడా మనకు దారి ఉంది కదా అని ఎప్పుడైతే మన అంతరంగాన్ని ఒక్కొక్క పర్సెంట్ మనం మారుస్తూ ఉంటామో, ఈ జ్ఞానం వల్ల, ఈ జ్ఞాన ప్రాప్తి వల్ల పొందే ఆనందాన్ని అనుభూతి చెందుతూ ఉంటామో, ఆటోమేటిక్ గా మనం ఎమోషన్ అవ్వం. భావోద్వేగ అసమతుల్యత అనేది సర్వసాధారణంగా జరగదు. అందువల్ల యోగి ఎప్పుడు మేల్కొనే ఉంటాడు, ప్రతి క్షణం చెకింగ్ లో ఉంటాడు. ఏ క్షణం ఏ వైపు నుంచి ఎవరి నుంచి ఏ జ్ఞానం అందించబడతాదో, నేను ఒక్క క్షణం కోసం కూడా నేను ఇది మిస్ అవ్వకూడదు అని నిరంతరం ఆ ఎరుకలో ఉంటాడు. అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానము. ఏహే ఎవడు చెప్పాడు జ్ఞానం గడిది గుడ్డు ఇవన్నీ కాదు, ఇది ఇది హ్యాపీనెస్ అంటే అది హ్యాపీనెస్, అటువంటి వాడు అంటే భౌతిక ప్రపంచ విషయాలలో పొందే ఆనందమే సమస్తం అనుకునేవాడికి అది చీకటితో సమానం. జ్ఞానం వల్ల వచ్చే ఆనందం అనేది వాడికి తెలియదు, వాడికి అది చీకటి, వాడికి తెలియదు, అదొకటి ఉందని తెలియదు. చూడండి వెంకటేశ్వర స్వామి అన్నమయ్య సినిమాలో వచ్చి, ఇంతకంటే సౌందర్యమా, ఇంతకు మించిన సౌందర్యమా, హే ఉండదయ్యా స్వామి అని. లేదయ్యా, లోకోత్తరమైన సౌందర్యం నిన్ను తనలో లయం చేసుకునేంత సౌందర్యం ఉందయ్యా అంటే, సన్యాసి నీకేం తెలుసయ్యా, నీకు తెలియదు అంటది. ఉంటే, లేదు ఉండదు, ఉంటే అంతటి సౌందర్యమే ఉంటే నేను నన్ను నేను దానికి అంకితం చేసుకుంటాను అంటారు. ఆ రుచి, ఆ ఏమంటాము, ఆ శక్తిపాతం, ఆ శక్తిపాతం జరిగి ఆ విశ్వశక్తి ప్రవాహము, ఆ లోకాలు, ఆ అవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఇదంతా ఏంటి, ఇన్నాళ్ళు దీని వెంట నేను పరిగెట్టింది, ఆ మహత్తు తెలియలేదే నాకు, వీటికంటే అదెంతో బాగుంది కదా అని ఆ తన్మయత్వంలో ఉండిపోతారు కదా. ఎన్నాళ్ళ తన్మయత్వంలో ఉండిపోతారు. తపన ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఎక్కడుంది 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 అని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటారు. అది రుచి చూసిన వాడికి ఇది అవసరం ఉండదు, అది రుచి చూడని వాడికి ఇది తప్ప మిగతాదంతా వేస్ట్ అనిపిస్తుంది. నశ్వరమైన అంటే నశించే ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీను మేల్కొని ఉండును. ప్రాపంచిక సుఖం నశించిపోతుంది, అది నశించిపోతుంది, మన సమయము నాశనం అయిపోతుంది, మన జన్మ వేస్ట్ అయిపోతుంది, ఇదంతా నాశనమే. ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడు ప్రాణులన్నీను మేల్కొని ఉండును. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఈ ప్రాణులన్నీ కూడా ఈ ప్రాపంచిక సుఖాల వెనక, ఈ నశించిపోయే సుఖాల వెనక పరిగెడతా ఉంటాయి. అది పరమాత్మ తత్వం ఎరిగిన మునికి అంటే మననశీలునకు రాత్రితో సమానము.
పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న ముని ఈ ప్రాపంచిక సుఖాలు అతని దృష్టిలో ఇవి చీకటితో సమానం. అది చీకటి అని తెలుసుకుని వెలుతురుని వెతుక్కుంటూ వెళ్తాడు. ప్రాపంచిక సుఖాలు చీకటిలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ప్రాపంచిక సుఖాలే చీకటి, జ్ఞానమే వెలుతురు అని అవేర్నెస్ వస్తుంది. మననశీలుడు ముని ఏంటి 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 జ్ఞానం కోసం పరితపించడం, సత్యం కోసం పరితపించడం, ఇంకా 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 అనే ఈ తపన ఉన్నవాడు ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ని తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక ఆ మార్గాన్ని పట్టుకుంటాడు. ఈ మార్గం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది నా వెన్నంటే వస్తుంది, నేను వదిలినా అది నన్ను వదలదు, కానీ నేను దేన్ని పట్టుకోవాలి వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే అది ఇచ్చే అనుభూతి, ఆ ఆనందం అది వేరు. ఈ భౌతిక విషయాలు అంతటి ఆనందాన్ని ఇవ్వలేవు. ఆ ఆనందం ఆ జ్ఞానమే ఇవ్వగలదు, ఆ సత్యమే ఇవ్వగలదు. అది తెలుసుకున్నవాడు ఇది చీకటని అది వెలుతురని క్లారిటీ వచ్చేస్తుంది, ఆ బుద్ధిలో క్లారిటీ వచ్చేస్తుంది. సమస్త దిశల నుండి, దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీను పరిపూర్ణమైన నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చెలింపజేయకుండానే అందులో లీనమగును. నదులన్నీ ప్రవహిస్తూ వస్తాయి, వచ్చి సముద్రంలో కలుస్తాయి, అవునా? అలాగని సముద్రం ఏమైనా ఖాళీగా ఎండిపోయి ఉందా నదులు వచ్చి దాన్ని నింపడానికి? సముద్రం కూడా నిండగా ఉంటది. అవి కలిసాయి, అవి వచ్చి నాలో కలిసి నాలోన ఎంత నా నా క్వాంటిటీ, వాటర్ క్వాంటిటీని పెంచాయని ఇది పొంగిపోదు, ఇది కుంగిపోదు, ఇది సమంగా ఉంటది. అదేవిధంగా సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. స్థితప్రజ్ఞుడికి ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత పరమానందాన్ని పొందినా కూడా వాడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. అంతేగాని మళ్ళీ బ్యాలెన్స్ కోల్పోడు. దాన్ని ఎంతవరకు పొందాలి, ఎంత పొందాలి, పొందాక దాన్ని ఏ విధంగా చూడాలనే అవగాహన వాడికి ఉంటుంది. అర్థమవుతుందా? సమస్త భోగములను స్థితప్రజ్ఞులను యందు ఎట్టి వికారములను కలిబింగ, ఇవన్నీ వికారాలు, మనల్ని డిస్టర్బ్ చేసే సరికాని భావనలు, వానిలో లీనమగును. తనలో వికారాల్ని పుట్టించదు. నేను గ్రేట్, నాకు ఇది, నీకు ఇది, నేను ఇది సాధించాను, నేను అది సాధించాను, ఇలాంటి ఏ దీంట్లోకి వెళ్ళడు. వాటిని కూడా తీసుకుంటాడు. అంటే ఏంటి, సుఖాల్ని సంతోషాల్ని తీసుకోడు. నాకొద్దు 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 అని ఇలాగ నాటకాలు ఆడే రకం కాదు. ఏదొచ్చినా తీసుకుంటారు, అన్నిటినీ తీసుకుంటారు. సుఖాన్ని తీసుకుంటారు, సంతోషాన్ని తీసుకుంటారు, భౌతిక ప్రపంచం ఇచ్చే పేరు తీసుకుంటారు, విలువ తీసుకుంటారు, గౌరవం తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. కానీ దాన్ని అలానే ఉంచుతారు. ఆ వచ్చే విలువ, ఆ వచ్చే గౌరవం, పేరు, మర్యాద, ఆస్తి పాసి ఇవేవి కూడా ఇతనిలో ఉన్న అంతరంగంలో ఉన్న స్థితిని మార్చలేవు. లోపల మాత్రం జీరో, నిమ్మలంగా నిశ్చలంగా ఉంటారు. అట్టి పురుషుడే పరమశాంతిని పొందగలడు. భోగాశక్తుడు శాంతి పొందజాలడు. భోగం మీద ఆసక్తి ఉన్నవాడు ఎట్టి పరిస్థితిలో శాంతిని పొందలేడు. 71. కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహరహితుడై చరించినట్టి పురుషుడే శాంతిని పొందును. కోరికలన్నీ త్యజించి, ప్రతి కోరిక వెనక కార్యకారణ సంబంధాన్ని తెలుసుకుని అది అవసరమా అవసరం లేదని అని ఆ బేరేజీ వేసుకొని, ఆ క్యాల్కులేషన్ వేసుకొని వాటిని విడిచిపెట్టగలిగిన వాడు మమత అహంకార స్పృహరహితుడై, మమత అహంకారం ఈ రెండింటిని విడిచిపెట్టినవాడు చరించినట్టి పురుషుడు. విడిచిపెట్టి జీవిస్తున్నటువంటి వ్యక్తి అంటే జీవుడు, జీవాత్మ ఏదని అనుకోండి. పురుషుడు అంటే ఆత్మ, ఆత్మ చైతన్యం. శాంతిని పొందును. అలా ఉన్నవాడే ప్రశాంతంగా ఉండగలడు. ఆ శాంతంగా అంతరంగ శాంతి, లోపల శాంతినే బ్రాహ్మీ స్థితి అంటారు అని చెప్తారు. ఆఖరి శ్లోకం, ఈ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకం, 72వ శ్లోకం. ఒక్క నిమిషం మాస్టర్.
ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూ మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా నున్నవాడు బ్రహ్మానందమును పొందును. ఇదే బ్రాహ్మీ స్థితి అంటే. బ్రహ్మ ఇదే బ్రాహ్మీ స్థితి అంటే ఇదే బ్రహ్మ ప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. బ్రహ్మప్రాప్తి అంటే ఈ బ్రహ్మాండంలో నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నేను ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే నేను ఈ బ్రహ్మాండంలో ఉన్న ఆ ఆనందాన్ని, ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వడం వల్ల పొందే ఆనందాన్ని, బ్యాలెన్స్ గా ఉండడం వల్ల పొందే ఈ పరమానందాన్ని అన్నింటినీ చవి చూడగలను. ఆ శాంతంగా ఉండగలను, సుఖంగా ఉండగలనని ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు. ఆ స్థితి బ్రాహ్మీ స్థితి అంటే ఇదే. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎవరైతే ఈ స్థితిని పొందుతారో ఆ స్థితికి తనను తాను అప్గ్రేడ్ చేసుకుంటారో, సాధన చేస్తూ ఆ స్థితికి వెళ్తారో ఎన్నడూ మోహితుడు కాడు. వాడు మోహంలో ఇరుక్కోడు. వాడికి మోహం ఉండదు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి యందు స్థిరముగా ఉన్నవాడు బ్రహ్మానందమును పొందును. ప్రతి క్షణం ఇదే అవగాహనతో ఉన్నవాడు పరమానందాన్ని నిత్యం పొందుతూ ఉంటాడు. అది ఈ జన్మ యొక్క ఆఖరి క్షణమైనా సరే, జన్మ పరంపరలో ఆఖరి జన్మ అయినా సరే, రాత్రి పడుకునే ఆఖరి క్షణమైనా సరే, ఏదైనా సరే నిరంతరం ఈ అవగాహనలో ఉన్నవాడు నిరంతరం బ్రహ్మానందాన్ని పొందుతుంటాడు. ఇదే స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణము, దాని యొక్క ఫలితం. ఎలా సాధించాలి, ఎలా చేరుకోవాలి, స్థితప్రజ్ఞత అనే స్థితిని ఎలా పొందాలి, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పారు. అది ఎలా పొందొచ్చు అనే సాధన చెప్పారు. పొందని వాడి యొక్క పరిస్థితి చెప్పారు. చెప్పాక ఫైనల్ గా మనకి ఇంద్రియాల మీద, ఇంద్రియార్థములు ఏ ఒక్కటి కూడా దారి తప్పినా కూడా మనం మళ్ళీ దారి తప్పిపోతాము అనే చేతావని, కాషన్ ఇచ్చారు. ఇచ్చాక ఇదేనయ్యా బ్రాహ్మీ స్థితి. ఇది చేస్తే నువ్వు ఎటువంటి ఆనందాన్ని, జ్ఞానం వల్ల పొందే ఆనందం, ఏంటది, సత్యం వల్ల పొందే ఆనందము, ఎమోషనల్ బ్యాలెన్స్ వల్ల నీ పరిస్థితుల్లో వచ్చే ప్రశాంతత, ఇవన్నీ అనుభవిస్తూ ఏ పరమానందాన్ని అయితే రుచి చూస్తుంటావో అదే బ్రాహ్మీ స్థితి. ఇది ఎల్లకాలం ఉండాలంటే ఎల్లకాలం చెకింగ్ లో ఉండాలి. ఎప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది చెప్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.